మనం అన్ని విషయములలో అభివృద్ధి పొందాలి. చెప్పండి. అది ఏ ఏ విషయాల్లో మనం అభివృద్ధి పొందాలి? ఒకటి విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, జాగ్రత్తలో, ప్రేమలో. కంటస్థపట్టేశారేటి? హల్లెలూయా. అదే నేను ఇవన్నీ చెప్పడానికి కుదరకపోయినా ముందు ఒకటి చెప్దాం. ఇందులో ఉపదేశంలో అభివృద్ధి పొందాలి. అంటే వాక్యం వింటున్నాం, మనం వినే వాక్యంలో ఆ ఉపదేశంలో మనం అభివృద్ధి పొందాలి. అది ఉపదేశము అన్న మాటని దేవుడు బైబిల్లో దేనితో పోల్చారంటే మన్నాతో పోల్చారు. అందుకే ఉదయకాలం మందు వేకుజామునే మనం బైబిల్ చదువుతుంటే అది ఉదయకాలపు మన్నా అంటారు. పొద్దుటే లేచినట్టునే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అది మన్నా దొరికింది అని అంటారు. చాలామంది రేడియో కార్యక్రమంలో కూడా మనము మన్నా కార్యక్రమం మాధుర్యాలు అంటే, ఆ మన్నా మాధుర్యం అంటే మనకేం తెచ్చి ఆ కొత్తిమీర గింజ లాంటి ఆ బోలము లాంటి మన్నా తెచ్చి పెడతారా? కాదు, అది వాక్యం. అంటే మన్నా దీనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అయితే అది కూడా వాక్యం అనే దానికన్నా ఉపదేశానికి సాదృశ్యం. ఈ మన్నా మన్నా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఈ మన్నా మన మధ్యలోకి వస్తుంది? వాక్యాన్ని మనము చూస్తే నిర్గమాకాండంలో మన్నా 3 రకాల మన్నాలు మనకి కనబడతాయి. 3 రకాల మన్నాలు 16వ అధ్యాయంలో ఈ మన్నా అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకసారి మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం దాటారు. దాటగానే అంత అద్భుతంగా సముద్రాన్ని విడదీసిన దాటించి తీసుకుని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు సనుక్కోవటం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా వాళ్ళు మాకు మంచినీళ్ళు లేవని సనుక్కున్నారు మొదటగా. అది 15వ అధ్యాయము చివరి వచనాల్లో మాకు నీళ్ళు లేవు, మాకు కావాలి అని మొట్టమొదట మోషే మీద సనుక్కున్నారు. 15:24లో మోషే మీద సనుక్కున్నారు. అప్పుడు అక్కడ మారా నీళ్ళను ఎలా మార్చాడంటే దేవుడు మధురంగా మార్చాడు. ఆ తర్వాత 16వ అధ్యాయంలోకి వచ్చిన వెంటనే నీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలని అడిగారంటే ఆహారం కావాలి, మేము మాంసం తినేవాళ్ళం, మాకు మాంసం కావాలి అని చెప్పేసి మేము మాకు తృప్తిగా మేము మాంసం వండుకుని కుండల యొద్ద కూర్చుని మేము తృప్తిగా ఆహారం తిన్నాం, ఎందుకు మేము చచ్చిపోలేదు అంటున్నారు. అప్పుడే 4 రోజులు అయిందో లేదో అప్పుడే వీళ్ళు సనుక్కోవటం మొదలుపెడుతున్నారు. అంటే మనము బాప్తిసం పొందిన తర్వాత ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత సైతాన్ ఎప్పుడు మనం శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. మనలో సనుగుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది అనుకోండి సనుక్కుంటాం, కొంచెం మనం ఎవరైనా పక్క వాళ్ళు కాలు తగిలింది అనుకోండి సనుక్కుంటాం, విసుక్కుంటాం. ఒకవేళ మనకు కానీ బత్తాయి రసం సరిగ్గా రాలేదనుకోండి సనుక్కుంటాం. ఒకవేళ ఇస్తూ కొంచెం ఒలిగింది అనుకోండి ఇంకెన్ని తిట్టుకుంటాం. ఈ సనుగుడు అన్నది సైతాను దగ్గర నుంచి వచ్చేది. అయితే సనుగుడిని అణచటానికి దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అక్కడ సనుక్కున్నారు, నీళ్ళు లేదని సనుక్కున్నప్పుడు ఒక అద్భుతం చేశాడు. ఆహారం లేదని సనుక్కున్నప్పుడు ఇంకెప్పుడు ఇలా సనుక్కోకూడదు, ఎప్పటికీ సనుగుడు రాకుండా ఉండాలంటే ఏ రోజు ఆహారం ఆ రోజు వీళ్ళకి ఇవ్వటం కాదు. ఒక రోజేమో కోడి మాంసం, ఒక రోజేమో మేక మాంసం, ఒక రోజేమో చేపలు, కాకరకాయలు, కీకరకాయలు, ఇలా కాదు, రోజు వర్షం కురిసినట్లుగా వీళ్ళకి భోజనం పెట్టేద్దాం అనుకున్నాడు దేవుడు. అందుకే పొద్దుటే లెగిసి వచ్చేసరికి కళ్ళ ముందు వచ్చేసరికి ఎప్పుడైతే మాంసం కావాలన్నారో ఆ సాయంకాలమే వారి మీదకు పూరీలను పంపించాడటండి. అంతే పూరీల్లో మాంసాన్ని అంతా తిన్నారు. ఉదయం అయ్యేసరికి వాళ్ళు ఉన్నటువంటి స్థలాల మీద మంచు కురిసిందట. అది మంచే కదా అని అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి మంచు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఎండకి, ఉదయకాలం మంది వచ్చినటువంటి సూర్యుని యొక్క ఎండకి ఆ మంచు, మనము పొయ్యి మీద ఉల్లిపాయలు పెట్టి కొంచెం నూనె పోసి ఆ ఉల్లిపాయలను ఎగరబెడతాం. అంటారు కదా, పులుసు అంటారు కదా. పులుసు అంటే పులిపేస్తారు, ఎగురంటే కొంచెం మంట మీద కొంచెం ఏం చేస్తారు, ఎగరబెడతారు. ఇంకా ఎక్కువ పెడితే ఏపుడు అయిపోద్ది అది పులుసు ఎగురు ఏపుడు కదా. ఇప్పుడు మన్నా ఎగురు అనమాట. స్తోత్ర కలుగునుగా. మన్నా అన్నది పులుసు కాదు, మన్నా అన్నది ఏపుడు కాదు. అది దేని చేత ఏపించాడంటే ఆయన సూర్యరశ్మి చేత ఎగరబెట్టాడట. చూడండి అక్కడ 16వ అధ్యాయంలో మంచు కురిసింది, ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండినని 13వ వచనం చివరి భాగంలో రాయబడింది. తర్వాత 14వ వచనంలో పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత ఏం పోయిన తర్వాత అంటే ఎగరబెట్టాడు. మంచుని ఏం చేశాడు? ఎప్పుడైనా మంచు అంటే ఎప్పుడైనా మీకు తెలుసా? మంచు అంటే ఐస్ ముక్కలు ఫ్రిడ్జ్లో వస్తాయి కదా, ఐస్ ముక్కలు. ఐస్ ముక్కల్ని మీరు ఒక
చిన్న బౌల్లో వేసి పొయ్యి మీద పెట్టి ఎగరబెట్టండి, ఏమవుతుంది? వాటర్ అయిపోతుంది కదా. కానీ ఈ ఐస్ ముక్కలు వాటర్ అయిపోవటం మానేసి దగ్గరగా కొత్త మాంసం ముక్కలాగా అయిపోయినాయి అట. స్తోత్రం కలుగునుగా. అంటే యాక్చువల్ మంచు కరిగిపోయి నీరు అవ్వాలి, కానీ ఈ మంచు కరిగిపోయి నీరు అవటం మానేసి కొత్తిమీర గింజలాగా అయిందట. స్తోత్రం కలుగునుగా. ఇంత ఐస్ ముక్కతో కొత్తిమీర గింజలాగా ఇంత అయిపోయిందట. కొత్తిమీర గింజ అంటే తెలుసు కదా, ఏంటది? ధనియాల గింజ. అది ఆ ధనియాల గింజలు అయిందట. అందులోంచి వాసన ఎలా వస్తుందంటే మంచి సువాసన వస్తుందట. ఏంటి సువాసనగా వస్తుందని చెప్పేసి అట్లా కొంచెం నోట్లో పెట్టుకుంటే తేనెలాగా మధురంగా ఉందటండి. ఈ తేనెలా మధురంగే కాదటండి, అది కొత్త నూనె వలె. అంటే ఎప్పుడైనా కొత్తగా నూనె ఆడితే, మన ఇప్పుడు నూనెలు ఎవరు ఆడించట్లేదు, అంతా మనకి ఫ్రీడమ్, సన్ఫ్లవరు, ఈ నిజంగా అవన్నీ అసలు నిజంగా ఈ ఆయిల్ కాదు, అది అంతగా అందులో సగం ఆయిల్ సగం అది ఏదో కల్తీ అనమాట అండి. రెండాటిని కలిపి మనకి ఇచ్చేస్తారు. నిజంగా ఒరిజినల్గా మన ఆయిల్గానే ఆడించుకుంటే ఎంత సువాసన భరితంగా ఉంటుందో. ఎందుకంటే మాకు కోనసీమ, అది కొబ్బరికాయలు ఎక్కువ మా ఇంటి చుట్టూ ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి నూనె ఆడిస్తూ ఉంటాం. మా పక్కన అంబాజీపేటలో డబ్బాలు మిల్లులే కొబ్బరి నూనె ఆడుతుంటారు. కొత్త నూనె ఎంత సువాసనగా ఉంటుందంటే అబ్బా చాలా కమ్మగా ఉంటుంది నా వాసన. అటువంటి వాసన వస్తుందట. ఏది? ఈ మన్నా. స్తోత్రగలుండగాక. అప్పుడు వాళ్ళకి అర్థం ఒక తింటేనేమో తేనెలా ఉంది, వాసన చూస్తేమో నూనెలాగా వస్తుంది, చూస్తానికేమో కొత్తిమీర గింజలా ఉంది. ఇంకో చేట ఏముంటుందంటే అది బోలములా ఉంది అంటారండి. సంఖ్యాకాండం 11 అధ్యాయంలో అది ఒక బోలం వలె ఉంది అని రాయబడి ఉంటుంది. 11 అధ్యాయం 7వ వచనంలో సంఖ్యాకాండము. ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉండేను, చూపుకది బోల వలె ఉండేను. దాన్ని పిండి కింద విసిరి దంచి రొట్టెలు చేశారు. దాని రుచి ఎలా ఉందో చూడండి, కొత్త నూనె రుచి వలె ఉందట. హల్లెలూయా. అంటే కొత్త అభిషేకం. అది చెప్పండి, ఏంటిది? నూనె అంటే అభిషేకం కదా, అది కొత్త అభిషేకము, అది నూతనమైన అభిషేకం. మన్నా అంటే ఈరోజు నూతనమైన అభిషేకం మన మీదకి వచ్చునుగాక. కొత్తిమీర గింజ ఎలా ఉంటుందంటే సువాసన, ధనియాలు ఎంత సువాసనగా ఉంటుంది, కొత్తిమీర ఎంత వాసన, ధనియాలు ఎంత వాసన. అప్పుడప్పుడు మనం సాంబార్ వేసినప్పుడు ధనియాలు కాస్త కొంచెం సగం నల్లగొట్టి ధనియాలు కానీ అందులో వేసామనుకోండి సాంబార్లో, అంటే పూర్తిగా ధనియాల పొడి వేసుకోకూడదు, అక్కడక్కడ ధనియాలు కొన్ని అందులో వేసి చూడండి. ఆ ధనియాలతో కలిసినటువంటి సాంబార్ తిని ఒక్కొక్క ధనియాల గింజ మన నోట్లో అలా టక్ మన కొరకగానే అబ్బా అదొక రకమైన మాధుర్యమైన టేస్ట్ వస్తుంది. స్తోత్రగలుండగాక. అది ఒక సువాసన భరితంగా ఉంటుంది. వంటలు నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకోండి, బాగా చెప్తాను. స్తోత్ర కలుగునుగాక. ఎందుకంటే మా చర్చిలో వాళ్ళకి అందరికీ వంటలు అలా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఏది ఎలా వండితే టేస్ట్ వస్తుందో అని. ఎందుకంటే మాకు అత్తగారు ఉండేదండి, అత్తగారు బెండకాయ పులుసు పెట్టేదండి. ఇంకెప్పుడు జీవితంలో బెండకాయ పులుసు ఇంకెప్పుడు తింటారు ఎవరు అండి. ఎన్నిసార్లు చెప్పినా వాడికి మారదండి. ఎందుకంటే బెండకాయ పులుసు అందరిలానే వండుతున్నాను నేను, బెండకాయలు పచ్చిరొయ్యలు అందులో టమాటా అయితే టేస్ట్గా ఉంటుందమ్మా అంటే, ఇంటికి వెళ్తారు బెండకాయలు అందులో టమాటా 2 పచ్చిరొయ్యలు కూడా అందులో వేసేది, కానీ పరమ దుర్వాసన వచ్చేదండి. అది అసలు టేస్ట్ అనిపించేది. అది కారణం ఏంటంటే ఆవిడ వంట వండుతుంది కానీ ఆ ఉల్లిపాయ ముక్కలు ఏగనేవద్దండి. ఆ బెండకాయలు అస్సలే అందులో వేయగానే ఎట్నవాడు కంగారు ఎక్కువ, మళ్ళీ అట్నే పులుసు పిండేస్తుంది, ఎట్నే పచ్చిరొయ్యలు అందులో వేసేస్తుందండి. మరగనేవి కూడా గమ్ముని దింపేస్తుంది, గమ్ముని పెట్టేస్తుందండి. ఇంకా అది ఎలా ఉంటుంది చెప్పండి. అంటే ఏదైనా కొంచెం రుచిగా ఉండాలంటే నేను కొంచెం ఉల్లిపాయలను ఎలా బంగారు రంగు వచ్చే వరకు దాన్ని యాగనివ్వలేను. యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మన్నా ఆయన బంగారు రంగు వచ్చేలాగా ఎగరబెట్టాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. అంటే నా దేవుడు నీ మాటలు ఎందుకు చెప్తుందంటే, నా దేవుడు నీకు భోజనము ఎంత టేస్టీగా చేసి పెడుతున్నాడండి ఆయన. ధనియాల గింజ లాంటి సువాసన, నూనె లాంటి మాధుర్యము, తేనె లాంటి మధురత, అబ్బా ఎంత అందంగా ఉంటుంది. ఆ మన్నా కోసం చెప్పుకుంటేనే నాకు కళ్ళ ముందు ఊరిపోతుంది, ఒట్టే బాగున్న తిందామని. కంగారు పడకలు మనందరం తిందాం, పరలోకి వెళ్ళిన తర్వాత మరుగైన మన్నాను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అదో మన్నా, అది ఇంకో మన్నా, 4వ మన్నా అన్నమాట, మరుగైన మన్నా. మనందరికీ మరుగైన మన్నా ఇవ్వబోతున్నాడు దేవుడైతే. దానికి పెట్టబడిన పేరు ఆకాశ ధాన్యం. చెప్పండి, ఏ ధాన్యము?
78వ కీర్తనలో రాయబడి ఉంటుంది, ఆకాశ ధాన్యాన్ని 24వ వచనంలో ఆహారముకై వారి మీద మన్నాను కురిపించును. ఆకాశ ధాన్యం, అది ఏ ధాన్యం? అది అంటే భూమి మీద పండిన ధాన్యం కాదు, ఆకాశంలో పండినటువంటి ధాన్యం. ఆ ధాన్యాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. అయితే వినండి, మన విషయాలన్నీ ఇవన్నీ కాదు. అసలు మన్నా అంటే ఉపదేశము. మన ఉపదేశం అంతకంతకు అభివృద్ధి పొందాలి. చెప్పండి, అంత చెప్పండి. ఉపదేశము అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీరందరూ వాక్యం విని విడిచిపెట్టేసే వాళ్ళుగా ఉండకూడదు. వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే వ్యక్తులకు యేసు నామములో మారుదురుగాక. వాక్యము ఉన్నతమైనటువంటి వాక్య ఉపదేశాలు వింటున్నారు కానీ దాన్ని పాటించగలగాలి. రండి, వాక్యములు ఏవి రాయబడింది? నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మన్నా వారి మీద కురిసిందట, ప్రజలు దాన్ని ఏరుకున్నారట. ఏరుకునేటప్పుడు ప్రభు చెప్పారు, ఇదిగో మీరు ఎక్కువ కూర్చుకున్నా ఎక్కువ ఉండదు, తక్కువ కూర్చుకున్నా తక్కువ కాదు, అందరికీ సమానంగానే మన్నా ఇస్తాను. మీకు ఎంత మన్నా దొరికినా మీ కడుపు నిండిపోద్ది, ఎంత మన్నా దొరికినా అంత తిన్నా కూడా మీ కడుపు నిండుతుంది. ఎక్కువ తిన్నవానికి ఎక్కువ అవ్వదు, తక్కువ తిన్నవానికి తక్కువ కాదు. కానీ మన్నాడుకు మాత్రం మీరు ఉంచుకుంటే ఏమైపోతుంది తెలుసా మీ అందరికీ? ఇంక నేను చెప్పక్కర్లొద్దు మీకు అందరికీ. మీకు తెలుసు కనుక మన్నా ఉదయానుకుంటే ఏమైపోతుంది చెప్పండి? పాడైపోవటమే కదా, కొంపు కొడుతుందటండి, కొంపు కొడుతుందట. కొంతమంది అలాగే పెట్టారట 20వ వచనంలో. మోసే మాట వెనుక కొంతమంది ఉదయం వరకు ఉంచుకున్నారు, అది కొంపు కొట్టింది, పాడైపోయింది, పురుగు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యము ప్రతిరోజు నీకు దొరుకుతుంది. వాక్యం ప్రతిసారి నువ్వు వింటున్నావు. ఎన్నోసార్లు మందిరానికి వచ్చే వాక్యం వింటున్నావు. విన్న వాక్యాన్ని నువ్వు పాటించకపోతే, విన్న వాక్యాన్ని నువ్వు జీవించకపోతే నీ జీవితం కొంపు కొడుతుందండి. వాక్యాన్ని విన్నట్టుగా అరగదీసుకోవాలి. విన్న వెంటనే మనం జీవితంలో పాటించాలి. అప్పుడు నిశ్చయంగా నీ జీవితం కొంపు కొట్టే జీవితం కాదు, ఆశీర్వాదకర జీవితంగా మార్చబడతారు. కొంతమంది వాక్యం వింటారు కానీ వాక్య ప్రకారం జీవించలేరు, వాక్య ప్రకారం బ్రతకలేరు. వారు బ్రతుకు దేవుని దృష్టికి ఎటువంటిదంటే కొంపు కొట్టే బ్రతుకు. ఇది మొదటి మన్నా. అయితే రెండో మన్నా ఉందండి, అది విశ్రాంతి దినపు మన్నా. చెప్పండి, ఏమన్నా? విశ్రాంతి దినపు మన్నా. 16వ అధ్యాయంలోనే మోషేతో దేవుడు ఏం చెప్పాడు? మోషే 6 రోజులు మాత్రమే మన్నా కురుస్తుంది, 7వ రోజు అయినటువంటి విశ్రాంతి దినం రోజున మాత్రం మన్నా కురవదు. ఎందుకంటే నేను రెస్ట్ తీసుకుంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను, మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి. ఆ రోజు నేను ఏ పని చేయను, మీరు కూడా ఏ పని చేయొద్దు అన్నాడు. అందుకే ఆయన 6 దినాలే సృష్టి చేశాడు, 7 రోజున రెస్ట్ తీసుకున్నాడు. 6 రోజులే పరలోకం నుంచి మన్నా పంపించాడు, 7వ రోజున ఆయన మన్నాను పంపించను. కానీ మీకు ఆకలేస్తుంది కదా, మీకు పిల్లలు అయి ఉంటారు కదా, అందువల్ల మీరు ఏం చేస్తారంటే 6వ రోజునే, అంటే 7వ రోజున మన్నా కురవదు కాబట్టి ముందు రోజునే మీరు మన్నాని కూర్చుకుని మీరు దాచిపెట్టుకోనండి అన్నాడు. అంతే. మిగతా వాళ్ళు అన్నారు మరి దాచిపెట్టుకుంటుంటే కుళ్ళిపోతుంది కదా అన్నారు. కానీ మీరు 6వ రోజున విశ్రాంతి దినం కోసం దాచిపెట్టినటువంటి 23వ వచనంలో రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. ఆ రోజున కురిసిన మన్నాను ఏం చేయాలి? ఉంచుకోవాలట. అప్పుడు 24 వచనాలు ఉదయం వరకు మన్నా ఉంచుకున్నారట. అది అంత నాతో చెప్పని అందరినీ, అది కొంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మన చెప్పండి, దానికి ఏం పట్టలేదు? ఇప్పుడు ఒక మన్నా ఏం పట్టింది? కొంపు కొట్టు. ఇంకో మన్నా, మనం ఏ మన్నాలా ఉండాలి? పురుగు పట్టే మన్నాలా ఉండాలా, కొంపు కొట్టే మన్నాలా ఉండాలా, లేకపోతే పురుగు పట్టకుండా కొంపు కట్టలేని మన్నాలా ఉండాలా? నీ జీవితం కొంపు కొట్టాలని కోరుకుంటుంటే గట్టిగా చేయి హల్లెలూయా చెప్పు. అబ్బాయి కుదరదండి, నా జీవితం కొంపు కొట్టకూడదు, నా జీవితానికి పురుగు పట్టకూడదు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నాలో దుర్వాసన ఉండకూడదు, నాలో చెడు ఉండకూడదు, నాలో నా ఆలోచనలు తొలిసేసే పురుగు ఉండకూడదు, నాకు ఆ దుర్వ్యసనాలు కలగజేసే పురుగు నాలో ఉండకూడదు, ఇతరులను చూస్తే అసూయ కలగజేసే పురుగు నాలో ఉండకూడదు, నాలో అంత మాటలు మానసిక వేదనలకి కారణమయ్యేటువంటి పురుగు నాలో ఉండకూడదు, నేను పరిశుద్ధ దినపు మన్నాలా ఉండాలనుకున్న వాళ్ళ చేతులు రెండు పైకైతే ఆమె చెప్దామా? ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది, మన ఉపదేశము విడిచిపెట్టేసేలా ఉంటే అది కంపు కట్టే ఉపదేశంగా ఉంటుంది. ఇప్పుడు విశ్రాంతి దినపు మన్నాలా ఉంటే నీ జీవితం ఎన్నటికీ కంపు కట్టదు, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అర్థమైతే చేయిపైకైతే ఆమేన్ అని చెప్దామా?
అంటే అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించగలిగి ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వస్తే, ప్రతి ఆదివారము దేవుడు చెప్పిన ఆజ్ఞలుగా నువ్వు పాటించగలిగితే దేవుని బిడ్డ నువ్వు విశ్రాంతి దినపు మన్నాలా మార్చబడతావు. విశ్రాంతి దినముని పాటించకుండా విశ్రాంతి దిన రోజున ఏదో పని ఉంది, ఏదో ఆఫీస్ ఉంది, ఏదో వ్యవహారం ఉంది, ఏదో సెటిల్మెంట్ ఉంది, ఏదో ఉన్నాయి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని నీవు విశ్రాంతి దినాన్ని కానీ ఒకవేళ నువ్వు అపవిత్రపరిస్తే నువ్వు కొంపు కొట్టి మన్నాగా మారిపోతావు. నీ జీవితం కొంపు కొడుతుంది. అంటే దీని నాకు అర్థం ఒకటేనండి, వాక్యం విని విడిచిపెట్టేస్తే కొంపు కొట్టే మన్నా. అలా కాదు, వాక్యం విని దాని ప్రకారం జీవిస్తే నువ్వు పరిశుద్ధమైనటువంటి మన్నాగా మార్చబడతా. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు నేను 2 మన్నాలు చెప్పాను. ఒకటి ఆవరణపు మన్నా, 2 మన్నా విశ్రాంతి దినపు పరిశుద్ధపు మన్నా. మనం పరిశుద్ధ మన్నాగా మార్చబడాలి. జీవితకాలం అంతా దేవుని ఆజ్ఞలు పాటించాలి. చూద్దామా ఒక్కసారి వాక్యంలో రోమిలకు రాసినటువంటి పత్రికలో మనము ఒక మాట పౌలు భక్తుడు చెప్తూ ఉంటారు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 13వ వచనములో, ఎవరు నీతిమంతులు? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అంటే చాలామంది అనుకుంటున్నారు, నేను వాక్యం వింటున్నాను, చర్చికి వచ్చాను, వాక్యం వింటున్నాను, దేవుని మాట పాటిస్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళాను, నేను దశంభాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను దేవుని ఉపవాసాలు నేను చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, తెల్ల వస్త్రాలు ధరించుకుని వచ్చాను, లేకపోతే నేను దేవుని చెప్పినట్లుగా దేవుని మందిరంలో నేను ఎంతో వినయంగా కూర్చుంటున్నాను, ప్రతి ఆదివారం వచ్చి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను అని అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారట. వాళ్ళ దృష్టికి వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు నీతి కూడా 3 రకాల నీతులు ఉన్నాయి. ఎన్ని నీతులు ఉన్నాయి? 3 రకాల నీతులు ఉన్నాయి. ఒక నీతి, తమ దృష్టికి తామే నీతిమంతులము అని అనుకునే వాళ్ళు, ఇదిగో కొంపు కొట్టేటువంటి మన్నా లాంటి వ్యక్తులు. వారు వాక్యం వింటారు కానీ జీవితంలో ఏమీ పాటించారండి వాళ్ళు. కానీ చర్చికి వస్తారు, కానుకలు వేస్తారు, దశంభాగాలు కూడా అందరికన్నా ఎక్కువే ఇస్తారు, ఉపవాసాలు కూడా చేస్తారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలైన కనికరము, న్యాయము, విశ్వాసము అనే వాటిని వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళు ఈరోజు మనం అటువంటి వ్యక్తులుగా కాక పరిశుద్ధమైన మన్నాగా యేసు నామములో మార్చబడుదుము గాక. యేసయ్య దగ్గరికి, యేసయ్య మందిరంలోకి ప్రార్థన చేయటానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు చేసిన పని ఏంటి? ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను మందిరానికి వస్తున్నాను కదయ్యా, దశంభాగాలు ఇస్తున్నాను కదయ్యా, ఈ పక్క ఉన్నటువంటి సుంకరగాడి కంటే నేనే చాలా మంచోన్నయ్యా అని తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటున్నాడు. కానీ దేవుడు 2 ప్రార్థన విన్నాడు, 2 చూశాడు. కానీ పరిసయ్యుడు కంటే సుంకర్ని నీతిమంతుడిగా మార్చి పంపించాడు. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మందిరానికి వచ్చి వాక్యం విన్నంత మాత్రాన మన నీతిమంతులం కాము. అది కొంపు కొట్టే జీవితము. ఒక రోజున ఒక వ్యక్తి రోడ్డు ఎరుకోకి దిగి వెళుచున్నాడు. యెరూషలేము నుంచి ఎరుకోకి దిగి వెళుచున్నాడు. దారిలో దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడితే దొంగలు అతను కొట్టారు, ఒంటి మీద వస్త్రాలు లాక్కుపోయారు, ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఎత్తుకుపోయారు, అతన్ని గాయం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ త్రోవ పక్క నుంచి ఒక పరిసయ్యుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు వెళ్ళాడు, ఒక యాజకుడు వెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పడిపోయిన వ్యక్తిని చూసి, అయ్యయ్యో దెబ్బలు తగిలినాయా, పాపమమ్మ, అరే అరే కానీ వెళ్దామంటే పాపం వీడిని చూసి హాస్పిటల్ తీసుకుని వెళ్దామంటే నాకు టైం సరిపోవట్లేదు, నేనేమో దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి అని లేవీయుడు అక్కడే ఇడిచిపెట్టేసి కొంచెం దూరం నుంచి అలాగా తప్పించుకుని వెళ్ళిపోయి దేవుని మందిరానికి వెళ్ళిపోయి, నేను దేవుని సందులో పరిచర్య చేయాలని పరిచర్య చేయడానికి వెళ్ళిపోయాడండి. ఈ లోకల్ ఒక యాజకుడు వచ్చాడు అదే త్రోవన. ఆ యాజకుడు కూడా ఏం చేశాడంటే వాడిని పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి, అరే రే ఈయన పడిపోయాడా, అయినా కానీ నాకు సమయం లేదు, నేను దేవుని మందిరానికి వెళ్ళి ఇప్పుడు వాక్యం చెప్పాలి, అక్కడికి వెళ్ళి నేను ధర్మశాస్త్ర సంబంధమైన యాజక పనంతా నేను చెయ్యాలి అని దెబ్బలతో బాధలతో ఉన్న వ్యక్తిని అక్కడే విడిచిపెట్టేసి ఆయన కూడా ఆ త్రోవంపడ పక్క నుంచే వెళ్ళిపోయాడండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాను, నేను దేవుని ఆజ్ఞ పాటిస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, సమయానికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నారే కానీ కనికరము, జాలి, ప్రేమ అన్నటువంటి గుణాలను వారు విడిచిపెట్టేసి ఏదో ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాను అంటూ వెళ్ళిపోయారు గనుక దేవుడు వారిని పక్కన పెట్టేశాడు.
ఇంతలో ఒక సమరయుడు వచ్చాడు. ఎప్పుడు దేవుని మందిరానికి సరిగా వెళ్ళే వ్యక్తి కాదు, ఒక సాధారణమైన అన్యజనుడు. అతడు పడిపోయిన వ్యక్తిని చూసి వెంటనే అతను వెళ్తున్న గాడిద మించి దిగిపోయి గబగబా అతని కట్టులన్నీ కట్టి అతని గాయాన్ని కట్టి తన దగ్గర నూనె ఉంటే నూనె పోసి కొంచెం ద్రాక్షరసం ఉంటే ద్రాక్షరసం ఇచ్చి అతన్ని తెప్పరిల్లింపజేసి తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్ళు వాని ఇంటికి తీసుకుంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అతన్ని జాయిన్ చేసి ఇతను వైద్యం చేయండి, ఎంత అయితే అంత నేను ఇచ్చుకుంటాను, ఇతను బాగు చేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను బిల్లు కడతాను అన్నాడండి. దారిపోయే ఒక వ్యక్తికి బిల్లు కట్టే అంత మంచి ప్రేమను చూపించాడు కనుక అతడే పరిశుద్ధపు మన్నా అంటున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందో చేయిపోయితే ఆమె అని చెప్దామా? అంటే ఇతరుల మీద మనం ఇప్పుడు వాక్యం విని వెళ్ళిపోవటం మంచిదా? మీలో చాలామంది కంపు కొట్టే మన్నా ఏ డౌటు లేదు పుల్లారా. మీ పక్కన మీ అత్తగారు దగ్గుతూ తుమ్ముతూ పక్కన అలా ఉన్నా కూడా ముసలిది మాయదారు చంపు తినేస్తుందని ఇంట్లో తొలిపేసి ఏసీఎస్ పడుకుంటావు తప్ప దాన్ని ఆదరించి ఒక దుప్పడ కప్పి ఆ దొగ్గెందుకు వస్తుందో అని చెప్పేసి గబగబ రాత్రి నిద్రపోకుండా అత్తయ్య నూనెరాయినా జొండు బొమ్మరాయినా కాలు నొక్కన అనే కోడలుగాను ఉంటే వాళ్ళే పరిశుద్ధమైన మన్నా అండి. నేను ఏదో చెప్పినట్టున్నాను. వాక్యం వింటున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు, చర్చలు హల్లెలూయా చెప్తున్నావు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కదిలిపోతున్నావు, ఊగిపోతున్నావు. కానీ నీ జీవితంలో కొంపు ఉంది, నీ బ్రతుకుల్లో పురుగు ఉంది, నీ బ్రతుకుల్లో ఉండకూడనివి ఉన్నాయి. యేసు నామములో అవన్నీ తొలగిపోవాలి, పరిశుద్ధమైన మన్నాగా మార్చబడాలి. నీలో ప్రేమ లేకుండా, నీలో కనికరం లేకుండా, నీలో జాలి లేకుండా, ఇతరుల పట్ల దయ లేకుండా నేను భక్తిపరును అనుకుంటే నువ్వు కంపు కొట్టేమన్నావే. ఈరోజు పరిశుద్ధమైన మన్నాగా యేసు నామములో మనం అందరూ మార్పు పొందాలి. ఇరుగు పొరుగు వాళ్ళని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని యేసు నామములో కనికరం చూపించుదుము గాక, శత్రులు సైతం ప్రేమించుదుము గాక, హింసించే వారిని, ద్వేషించే వారిని, అవమానించే వారిని, హేళన చేసే వారిని ఆదరించి వారికి ఆహారం పెట్టుదుము గాక. ఓ చేయెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్దామా? ఈరోజు నీతో ఉన్నవారు అందరూ నీతో ఉన్నవారిని కుళ్ళుపోతూ తను లేకుండా ఉండండి. పక్క వాళ్ళని చూసి కుళ్ళుపోకుండా, వాళ్ళకి సీట్ వచ్చింది నీకు సీట్ రాలేదు, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది నీకు ఉద్యోగం రాలేదు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళ బిడ్డకి తొందరగా పెళ్ళి అయిపోయింది, నీకు ఎంతో ఎర్రగా అందంగా ఉన్నాడు అమ్మాయి ఉన్నా కానీ దాన్ని పెళ్ళి అవ్వట్లేదు, నల్ల మొఖానికి అయిపోతుంది. కుళ్ళు పులుకులు చచ్చిపోకు, అదే కుళ్ళు కోపు కొట్టేమన్నా, కుళ్ళు కొట్టేమన్నా. నువ్వు పక్క వాళ్ళ స్థలం కొనుక్కుంటూ ఏడు చేస్తున్నావు, ఎవరైనా ఏదైనా కొనుక్కుంటూ ఏడుస్తున్నావు, ఏడో వెళ్ళినప్పుడు మాత్రం నవ్వుతూ ప్రజలాడక్క వాళ్ళు ఏమన్నాక అంటున్నావు, కానీ లోపల ఎంత కుళ్ళు కొట్టేమన్నా ఉంది. ఉపదేశం విన్నా కానీ ఆ ఉపదేశంలో కుళ్ళు ఉంది నీలో. యేసునామములో కుళ్ళంతా యేసునామములో తొలగిపోవాలి, పరిశుద్ధతలోకి రావాలి, నీతిలోనికి రావాలి, యథార్థతలోనికి రావాలి. దేవుడు కొన్ని యేసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ధర్మశాస్త్రం లేదా? ఉంది. వాక్యం ప్రకటించేవారు లేరా? ఉన్నారు. కానీ ప్రేమ చూపించేవారు లేరు. ప్రజల కోసం కష్టపడే వాళ్ళు లేరు. ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయటానికి తెగించి అందరి పాపాల కోసము రక్తము కార్చగలిగే వారు లేరు. ఆయన కార్చడానికి భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధమైన మన్నాగా వచ్చి. అందుకే ఆయన వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, పరలోకం నుంచి దిగివచ్చు మన్నాను నేనే, ఆహారాన్ని నేనే, నన్ను తినువాడు అన్నాడే. అంటే తను తాను తినటానికి అప్పగించుకున్నాడు. ఈ ఆహారం తినువాడు ఎన్నటికీ చనిపోడు. అప్పుడు మిగతా యూదులు అంటున్నారు, ఇతను తన శరీరాన్ని ఎలా తిననీయగలడు అని సొనుక్కున్నారటండి. కానీ ఆయన తన తినటానికి తన దేహాన్ని అప్పగించేశాడు. తినటానికి దేహం అప్పగించక్కలదు, తినటానికి నువ్వు వండుకున్న కూరలో ఇంత కూర ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేని నీవు ఎలాగ యేసుకు సాదృశ్యంగా ఉండగలుగుతావు? నువ్వు వండినటువంటి ఆ ములక్కాడ, టమాటా, అందులో వేసినటువంటి పచ్చిరేలు కూరని 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుని ఊడ్చుకుని తింటావే కానీ పక్కన్న తోటుగోల పచ్చడి వేసుకుని తింటాం. దాని సంగతి తెలుసుండి కూడా ఇవ్వలేకపోతే నువ్వెలాగ దేవుని భక్తుడు అవుతావు? ఎలా నీతిమంతుడు అవుతావు? దేవుని మందిరానికి నువ్వు కానుక 1000 రూపాయలు ఇవ్వచ్చు, కానీ నీ అత్తగారు కనీసం కానుక వేయటానికి 10 రూపాయలు డబ్బులు లేవే. అదే దేవుని కోటాలు జరుగుతున్నాయి, ఒక 100 రూపాయలను ఇవ్వలేకపోతున్నాండి. అత్తయ్య నువ్వు కంగారు పడక అత్తయ్య అని చెప్పేసి నువ్వు దాచుకున్న డబ్బులు అత్తయ్య చేతులు పెట్టి, అత్తయ్య వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో అని చెప్పే కోడలు కానీ మీరు ఇక్కడ ఉన్నారా? మీరే పరిశుద్ధమైన మన్నా, మీరే నీతి కలిగిన మన్నా. అటువంటి అంటే వాక్యం వినటం వేరు, దేవుని మందిలో కేకలు వేయటం వేరు, దేవుని మందిలో ఆరాధన చేయటం వేరు, వాక్యాన్ని అప్లై చేయటం వేరు. వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవాలి. వాక్యం విన్నంత సేపు ఉద్రేకంగా ఒక నెలల పడు తెగ ఊగిపోతాం, ఆ తర్వాత ఏం విన్నాం కూడా మనకు అసలు గుర్తు కూడా ఉండదు.
వాక్యం విన్నంతసేపు ఆరాధన చేసినప్పుడు కళ్ళమ్మడి కన్నీరు కడిచేతో హృదయం అంతా కదిలిపోద్ది. ఎక్కడే ఇంటికి వెళ్తే అసలు హృదయం కదలదు కదా, టీవీ ముందు నువ్వు కదలకుండా కూర్చుంటా. అట్లా ఎలా ఎలా కుదురుతుంది అసలు? అంటే నువ్వు కంపు కొట్టే జీవితంగా ఉంటున్నావా? నీ జీవితంలో పురుగు పట్టిందా? నీ జీవితంలో ఉండకూడని లక్షణాలు ఉన్నాయా? యేసు నామములో మనం కడుక్కోవాలి బిడ్డ, కడుక్కోవాలి. దైవజనుని ఆదరించగలిగేటువంటి మనసు మనలోకి రావాలి. ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు వచ్చి ఇరికైపోయింది, వచ్చిన కానీ అదే చూస్తున్నాను. వచ్చే సంవత్సరం ఎలాగరా నాయన? స్తోత్రం కలుగునుగాక. నేను వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు 4-3 సంవత్సరాల కదా వచ్చినప్పుడు ఇంత జనం లేరు. స్తోత్రం కలుగునుగాక. ఖాళీగా ఉండేది, సగం ఖాళీయే. హల్లెలూయా. మళ్ళీ అన్ని దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఎట్లా ఏ పక్కకి వెళ్దాం? స్తోత్రం కలుగునుగాక. అందులో వచ్చే సంవత్సరం స్థలమైన ఇవ్వాలి, లేకపోతే మన కోటాలు ఊరి ఎక్కడో చిన్న గ్రౌండ్ తీసుకుని చుట్టూ కట్టెలు కట్టేసి టెంట్లు వేసేసి చక్కగా అక్కడ ఇంకెన్ని కేకలేసిన మనల్ని ఎన్ని చేసిన మనల్ని అడిగే వాళ్ళు లేకుండా చోట మీటింగ్లు ఎట్టేసుకోవాలి. ఏది బాగుంటుందో చెప్పండి. ఎక్షన్ ఇలాగ వెళ్దామా? ఇలా అంటున్నావు కదా, ఇలాగ వెళ్ళిపోదామా? ఇలా వెళ్దామా? వెనక్కి వెళ్దామా? అయిగా నడుదాం. ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, కుడిక ఎడంక? అయినా దేవుడు ఏమన్నా, నువ్వు కుడివైపుకు వ్యాపించేదువు, నువ్వు ఎడం వైపుకు వ్యాపించేదువు. అబ్రామా తూర్పు చూడు, పడమర చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, ఎంత చూద్దాం అంత నీకు ఇచ్చేస్తా అన్నాడు. యెహోషువ అడుగుపెట్టింది ఎత్తా అన్నాడు. ఆయనకు అడుగు పెడితే ఎత్తా అన్నాడు, ఈయన చూస్తే ఎత్తా అన్నాడు. మనమైతే ఊహించి ఇచ్చేస్తాడట. హల్లెలూయా. నువ్వు ఊహిస్తే చాలు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అబ్రాముకి చూసిందల్లా ఇస్తానన్నాడు. యెహోవా నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీకు సొంతమవుతుంది అన్నాడు. కానీ కొత్త నిబంధనలో చెప్పిన మాట అని తెలుసా? నువ్వు ఏదైతే ఊహించావో ఊహించి దేవుడు నేను నీకు అనుగ్రహిస్తానన్నాడు. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుద్దామా? అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుని యందు విశ్వాసం ఉంచుదుమగాక. అలా జరగాలంటే నువ్వు పరిశుద్ధమైన మన్నగా మారి నీళ్ళు కుళ్ళుబోతు తను ఆ పురుగు చచ్చిపోవును గాక. మన్నాడదాకా దాసేసుకోవాలని కుళ్ళుతనం చూసారా? పక్క వాళ్ళు కూడా అడిగి ఎలా ఎందుకు కుళ్ళిపోయిందో చెప్పినప్పుడు మన్నాడు వరకు ఎందుకు కుళ్ళిపోయింది? కొల్లనివాడు అసలు మన్నా పైనుంచి కురిసిందండి. అది నోట్లో పెట్టుకుని తేనెలాగా ఉంది, అపోపంలా ఉంది, పోలంలా ఉంది. అది భలే కొత్త నూనె వాసన వచ్చేస్తుందండి. గబగబా కూర్చేసుకుని గబగబా సంచులు వేసేసుకున్నారు. ఈ పక్కోడు కూర్చుకుంటున్నారు, నీళ్ళు కూర్చుకుంటున్నారు. ఈయన ఎలా గెంటేసి అది కూడా లాగేసుకుని వేసేసుకుంటున్నారు, ఈయన ఎలా గెంటేసి ఇది కూడా లాగేసుకున్నారు. బస్తా వేసేసాను అన్నాడు. స్తోత్రగలను గాక. పక్కవాడికి ఏమో ఇంత గుప్పుడు దొరికింది, పాపం వాడు మాట్లాడలేను నాట్లాంటోడండి. మీ పాస్టర్ గారు అంటోడండి. స్తోత్రగలను గాక. మా బతుకంతే ఎవరు ఏం చేసినా ఏం చేయాలో అలా చూస్తా కూర్చుంటానండి. హల్లెలూయా. నా పక్క స్థలం అలాగే ఆక్రమించేస్తే ఏం చేయలేకపోయినా చూసి కూర్చునేవాడిని. నేను ప్రతి చర్చి దగ్గర ఆక్రమించేటివే మా స్థలాలని. ప్రతి చోట ఇదే తెప్పలండి. ప్రతి స్థలంలో ఎక్కడ ప్రశాంతంగా చర్చి కట్టడానికి ఎక్కడా లేదండి. ప్రతి చోట ఆయన ఒకడు వచ్చేసి రాడు తీసేసి ఇక్కడి నుంచి అక్కడ బాధేసేవాడండి. స్తోత్రగలను గాక. ఈ పక్కడు ఇలా జరిపి ఇలా వచ్చేసేవాడండి. మొన్న మా పెనుగుతురులో కూడా మా చర్చి వెనకాల స్థలం ఇప్పుడు బాత్రూంలే కడదాం కదా అని చెప్పేసి వెనకాల స్థలం వదిలి, అది చేలు అనమాట అండి. అవి చేలు కదా, బాగానే ఉంది కదా అని వదిలేసి అక్కడ బాత్రూంలే కడదామని నేను వెళ్తాను సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తానండి అక్కడికి నేను. స్తోత్రగలను గాక. ఆదివారం అయితే అసలు వెళ్ళను. ఎప్పుడూ ఈ మధ్యలో వెళ్తున్నాను 1-2 సార్లు. స్తోత్రం కలుగుండు గాక. వెళ్ళేవాడిని కాదు. అక్కడికి ఉన్నాను. ఒక 2 సంవత్సరాలు అయిందండి. వెనకాల స్థలం కనపడలేదు. ఆ వెనకాల చేనంతా కొట్టుకుని అదేం తొక్కు వదిలిపెట్టానా? ఇంచుమించుగా నేను 6-7 అడుగులు వదిలేసి కట్టానండి ఎదలకు. నేను 6-7 అడుగులు కాదు కదా, మా గోడ దాకా తవ్వేసాడు, కొట్టేసాడు, చేలో కలిపేసుకున్నాడు. ఆడు ఎవడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు. అందుకని భయం కూడా లేదు. దేవుడి స్థలం అన్న భయం కూడా లేదండి అసలు కొంతమందికి. ఈ దేవుని స్థలం, దేవుని మందిరం, దైవజనుడు, దేవునికి సంబంధించింది. అరే దేవుని ఆస్తి ముట్టుకుంటే గవర్నమెంట్ సొమ్ము ఎవడైనా ముట్టుకోవచ్చు అన్నట్టుగా గవర్నమెంట్ సొమ్ము ముట్టుకోగలరు. అమలాపురంలో మేము స్థలం తీసుకుని మేము గవర్నమెంట్ కొంత స్థలం రాస్తేనే కానీ పర్మిషన్ ఏమని అన్నారు. గవర్నమెంట్కి 7 అడుగులు స్థలం రాసి ఇచ్చేవాల్సి వచ్చింది. ఇంచుమించుగా 2 సెంట్లు స్థలం గవర్నమెంట్కి ఇచ్చానండి నేను. మాకున్నదే 9 సెంట్లున్నర. అందులో 7 సెంట్లు పోయింది, ఇంకొక 1/2 సెంట్ ఇంకో రకంగా పోయింది, ఇంక మిగిలింది 6.5 సెంట్లు మిగిలింది అక్కడ. స్తోత్రం కలుగునుగా. ఇది ఇచ్చేస్తుంటే అక్కడ బిల్డర్ కట్టడానికి ఏమన్నంటే మనం ఇంకా అక్కడ దాకా ఉంది కదా, మన పాత ఫిల్టర్ అక్కడ ఉంది, ఆ పాత ఫిల్టర్ నుంచి మిగతా బిల్డింగ్ అంతా కట్టేద్దామంటే వద్దు పాస్ట్ గారు, తీసేద్దాం, 3 అడుగులు మనం లోపలికి వేసుకుందాం, గవర్నమెంట్ స్థలం ఎంత కూడా ఉండొద్దు. గవర్నమెంట్ స్థలం ఎప్పటికైనా తీసుకుంటే ఏ నాటికైనా ప్రమాదమే. ఎవడో ఒకడు బుల్డోజర్ గాడు వస్తాడు,
లేదా ఎవడో హైడ్రాగాడు వస్తాడు. ఎప్పటికైనా హైడ్రా అంటే తెలుసా మీకు? హైదరాబాద్లో హైడ్రా అని వచ్చిందండి. మొత్తం బిల్డింగ్లు అని ఏం చేస్తుంది? గవర్నమెంట్ స్థలాన్ని ముట్టుకుంటే ఎప్పటికైనా తీసేస్తాడు. గవర్నమెంట్ స్థలమే ముట్టుకుంటే తీసేస్తుంటే గవర్నమెంట్ స్థలం ముట్టుకున్నవాడు ముక్కుపిండి దేవుడు వసూలు చేయడా? వాళ్ళ జోనికి అసలు మనం పోకూడదు. అల్లెలు చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంటే ఎంత ఈ పక్కన లాక్కున్నా ఆ పక్కన లాక్కున్నా వాళ్ళు తీసేసుకున్నాడు అండి. అది చేనుగా తీసుకున్నాడు. ఒక రోజు నేను అనుకోకుండా వాళ్ళకి ఎవరికో పక్షవాతం వచ్చింది, కొంచెం ప్రార్థన చేయటానికి రండి అన్న. నేను రాలేను, చచ్చికడిగి తీసిరండి నన్ను మోసుకుని వచ్చాను. రోజు కోటలు జరుగుతుంటాయి. ఎంతగా ఆయన ఎవరు అనుకుంటున్నారు? పార కొట్టుకుని ఉన్నవాడే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను కానీ బతకలేదు, చచ్చిపోయాడు పాపం. అయిన తర్వాత స్తోత్రం కలుగును గాక. ఆయన చచ్చిపోయిన తర్వాత చేలుగల ఆయన చేను అమ్మేశాడండి. అమ్మేసినప్పుడు కొలతలు కొలుస్తారు కదా. ఆ కొనుక్కున్నవాడు ఏమన్నాడంటే, ఈ స్థలం ఏంటి నా ఆక్రమంగా ఉంది, ఇది నాకు అక్కర్లేదు, నాకు ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకే నాకు కావాలని అక్కడి వరకే రాడ్ వేసుకుని అది అక్కడి నుంచి అతను గట్టు వేసుకుని అక్కడి నుంచి అతను కప్పెట్టుకున్నాడు. మిగతా నాది నాకు వదిలేశాడు మహానుభావుడు. ఆడ తీసుకుంటే దేవుడు నాకు ఇవ్వాల్సిన ఏదో మనకి దేవుడు ఇచ్చేసాడు. ఏం కంగారు పడకూడదు. ఎవడు ఎంతమంది, కొంతమందికి ఆశ ఈ పక్కద లాగేసి ఇందులో వేసేసి, ఈ పక్కద లాగేసి ఇందులో వేసేసి, అన్నీ వేసి బస్తా వేసుకుని వెనకాల మూట పెట్టుకుని ఆ లాభదానికి బోర్డు తెచ్చేసానే 3 రోజులు కూర్చొని తినొచ్చు అన్నాడండి. మన్నాడికి ఏమైపోయింది? కుళ్ళు. అంటే ఎందుకు కుళ్ళిపోయింది తెలుసా? దురాశ, అత్యాశ, పేరాశ. బోలు ఆశలు ఉన్నాయిలేండి, అవన్నీ చెప్పండి. స్తోత్రగలను గాక. ఈ ఆశలు ఎక్కువైపోతే కుళ్ళి పడుతుంది తమ్ముడు, కుళ్ళి పడుతుంది. వద్దు, ఉన్న దాంతో తృప్తి కలిగి బతుకుద్దుగాక. అన్న వస్త్రాలతో తృప్తి కలిగి బతుకుతాను అన్న వాళ్ళు మాత్రం చేయి పైకెత్తి ఆమెని చెప్దామా? 2 చేతుల పైకెత్తి ఉన్న దాంతో తృప్తి కలిగి బతుకుతానని చెప్పాలి గట్టిగా. చెప్పాలి. ఉన్న దాంతో తృప్తి కలిగి బతుకుతానయ్యా, ఉన్న దాంతో తృప్తి కలిగి జీవిస్తానేసయ్యా, లేని దానికోసం నేను ఆశపడనయ్యా. ఆమేన్. అటువంటి తృప్తి అయిన జీవితం యేసు నామములో ప్రభు ఇక్కడ వాళ్ళందరికీ అనుగ్రహించును గాక. తృప్తి అయిన జీవితం ఇచ్చును గాక. అర్జెంటుగా బీరువా దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు ఎందుకు అన్ని సేర్లు, 300 సేర్లు, 100 సేర్లు, 150 సేర్లు, 50 సేర్లు ఎందుకు ఎప్పుడు కట్టుకుని చస్తావు నువ్వు? అవన్నీ ఎందుకు? ఏం చేసుకుంటావు? అందులో సగం సేర్లు తీసుకుని వచ్చేసి అందరికీ పంచిపెట్టే అప్పుడు పరిశుద్ధమైన మన్నావు అవుతా. హల్లెలూయా. అనం ఇప్పుడు దీనికి అస్సలు అనం అంటాను. పేడం ఒప్పుతుందా? అవసరమైతే పుట్టింటికి వెళ్ళి మీ అమ్మగారు కానీ కొంత మంచి చీర కొనుక్కొని ఏదైనా కోడలకో చీర కొందామని చెప్పి తెచ్చిపెట్టింది. అమ్మ కోళ్ళకి ఎందుకే, ఇది చాలా బాగుంది, నాకు బాగుంది కదా, ఇలా వేసుకుని బాగుంది కదమ్మా, బాగుందని అడగదండి. బాగుంది కదమ్మా, ఇది అంటే మనం బాగుందని అనాలి. వేసేసుకుని పట్నం చేసేటువంటి ఆ యొక్క దోసుకుపోయే స్వభావం పోతేనే కానీ నువ్వు పరిశుద్ధమైన మన్నాగా మార్చబడవు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, తొడ మీద కొట్టి మరి గట్టిగా చెప్పండి, తృప్తి కలిగి బతకమని చెప్పండి. తృప్తి కావాలి. కొంపు బతుకు పోవునుగాక, కుళ్ళు బతుకు పోవునుగాక, మీలో నా పురుగు, దురాశ అనే పురుగు చచ్చిపోవునుగాక. అన్నీ కలిపేసుకుని చూడండి. కొంతమందికి ఆస్తులు ఉంటాయండి, ఆస్తులు ఉంటాయి. ఎంత ఆస్తి ఉన్నా కానీ పక్కవాడికి 2 సెంట్లు ఉంటే చాలు, ఈ 2 సెంట్లు కూడా కలిపేసుకుంటే ఇదంతా ఫ్లాట్ అయిపోతుంది అనుకుంటాడండి. ఆడ 2 సెంట్ల కోసమే పాపం ఎంతో కష్టపడి రూపాయి దాసి 2 సెంట్లు కొనుక్కుంటే వీడికి 20 ఎకరాలు ఉన్నా కానీ 2 సెంట్ల మీద పడుతుంది దృష్టి అంతేనండి. అలా పడ్డవాడు అహాబు కాదా? ఆ యెజబెల్ కాదా? కుక్క సావు సావలేదా? యెజబెల్ ఏ సావు చచ్చింది? ఎందుని బట్టి? దురాశ. ఆ పక్కవాడు చేయని మనకెందుకండి? ఉన్న దాంతో తృప్తి కలిగి బతకగలిగితే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని యేసు నామములో జీవించగలుగుతా. పరిశుద్ధమైన కృప యేసు నామములో దేవుడు మనకు అనుగ్రహించును గాక. అటు కొంపు కొట్టే జీవితం నుంచి బయటికి రా. ఉపదేశం వింటాం కాదు, చర్చికి వచ్చాడు పరిచయుడు, ఆ లేవీడు చర్చిలకు వచ్చి పరిచయం చేస్తున్నాడు, యాజకుడైతే వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని మందిరంలో యాజకు విధులన్నీ చేస్తున్నాడు. కానీ ఒక సమ్మరయుడు బాధపడుతుంటే కనీసం ఆగి అతనికి అన్నం పెట్టలేని బ్రతుకండది. సేవ చేయటం ముఖ్యం కాదు, చర్చకు రావటం ముఖ్యం కాదు, ప్రేమించటం ముఖ్యము. వాక్యాన్ని అప్లై చేయటం ముఖ్యము, వాక్యం ప్రకారం జీవించటం ముఖ్యము. దేవుడు గ్రంథం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని. మనం అది నిన్ను వలె నీ పొరుగువాన్ని అన్న మాట తీసేసి నన్ను వలె నన్నే ప్రేమించుకునే మనసు వచ్చేసింది. అది యేసు నామములో మార్పు చెందుడు గాక. ఇంకా 2వ మన్నా పేరేం చెప్పండి? పరిశుద్ధమైన మన్నా. అది పరిశుద్ధ దినము రోజులు కురిసినటువంటి మన్నా. పరిశుద్ధ దినము రోజులు కురిసిన మన్నా కొంపు. చెప్పాలి. పురుగు. చెప్పండి ఆ మాట 3 సార్లు చెప్పండి.
ఇప్పుడు చెప్పండి, నేను కంపు కొట్టను, పురుగు పట్టను. వాక్య ప్రకారం జీవించినప్పుడు. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ధర్మశాస్త్రం విన్నవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులు. చప్పట్లు కొడుతూ దేవుని కనపడుద్దాం. ధర్మశాస్త్రం ఏం తెలివితేటలే నీకు. హల్లెలూయా. మేము ఎన్ని తిప్పలు పెడుతున్నామంటే దానికి బైబిల్ స్టాండ్, దానికి స్తోత్రం కలుగును గాక. మైక్ స్టాండ్ కాదా బైబిల్ స్టాండు. అబ్బా, అసలే జాన్సన్ గారే స్టైలిష్ అనుకుంటాను నేను. హల్లెలూయా. అన్ని నీట్గా క్లాసిక్గా ఏమన్నా మనకున్నది ఇదంతానే. నీకుందా? ఇది కొంచెం ఉంటుంది, కొంచెం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతి గట్టిగా స్తోత్రం చెప్దా. మేము రఫ్ అండ్ టఫ్గా ఉంటాం అంతే. స్తోత్రం కలుగును గాక. జుట్టు దూకుంటాం, బట్టలు నలిగినా మనకు పర్లేదు ఏమైనా. ఆయన మాత్రం బట్ట నలగదు, జుట్టు చెరగదు, నీట్గా చెమట కూడా పట్టనివ్వకుండా అన్నీ క్లాసిక్గా పర్ఫెక్ట్గా. అబ్బాబ్బాబ్బాబ్బా, భలే బతుకుతున్నారని మీకు నిజంగా ఆయన దండంలో. హల్లెలూయా. చేయి చెప్పండి హల్లెలూయా. మరి ఆయన అంత అలా ఉంటే మరి ఆయన మైక్లని స్టాండ్, మళ్ళీ ఇవిడికి బైబిల్ స్టాండ్ అంటే ఆయనకన్నా 2 ఆకులు ఎక్కువ చదివిందన్నమాట. చేయి తల్లి చెప్దామా? ఓకే, మనందరం ఇక్కడ రాయబడిన మాట, వాక్య వినువారు దేవుని దృష్టి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించి ప్రవర్తించు వారే ఆయన దృష్టిగా నీతిమంతులు. అందులో వాక్య ప్రకారం జీవించుదుము గాక. ఏంటి వాక్య ప్రకారం జీవించడం అంటే? చర్చకు వచ్చేయటం కాదు, ప్రార్థన చేయటం కాదు, ఉపవాసం ఉండటం కాదు. వాక్యం అన్నింటిలో కల్లా మూల మాట ఏదంటే ప్రేమ. చెప్పండి ఏమాట? బైబిల్ అంతా 2 వచనాలతో చెప్పొచ్చండి. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది మనుషుల్ని ప్రేమించి. ఇదే బైబిల్. కానీ చర్చికి రావటము, ప్రార్థన చేయటము, ఉపవాసం ఉండటము, లేకపోతే దేవునికి అర్పణలు అర్పించటము, ఇవన్నీ కూడా వాక్యం కాదండి. వాక్యం అంటేనే ప్రేమ, ప్రేమ, ప్రేమ. చెప్పండి అందరమాట. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? 2 చేతుల పైకి చెప్పండి. జీసస్, ఓ జీసస్, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా. పక్క వాళ్ళ భుజం మీద చెయ్యండి. హలో, ఐ లవ్ యూ, నిన్నే ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా. ఈ పక్క వాళ్ళకి చూడండి, నిన్నే ప్రేమిస్తా. ఓ నిన్ను అంటే ఇప్పుడు చెప్పండి, చర్చకు రావటం ముఖ్యమా, పక్క వాళ్ళు ప్రేమించడం ముఖ్యమా? చెప్పాలి. ఎవరిని ప్రేమించడం ముఖ్యం? పక్క వాళ్ళు మరోసారి చెప్పండి, భుజం మీద చేసి ఐ లవ్ యూ అని చెప్పండి. ఇక్కడ ఎక్కడైనా మీకు అత్త ఉంటే మీ అత్త దగ్గరికి వెళ్ళి చెప్పండి, అత్త ఐ లవ్ యూ అని చెప్పండి. ఉంది అత్త ఉంది ఎక్కడ? అత్త ఉంటే చెప్పండి, అత్త ఐ లవ్ యూ. అత్తని ప్రేమించకుండా ఇక్కడ మాత్రము ఉపవాసం ఉండి కన్నీరు కట్ చేసి సీదేసి తెగ ప్రార్థన చేసేస్తే అది నిజమైన ప్రేమ కాదు, అది భక్తి కాదు. నీ భక్తి కాక దేవుని దృష్టికి నీతిగా మార్చబడాలి అంటే ప్రార్థన కన్నా ప్రాముఖ్యము ప్రేమ కలిగి ఉండటము, అది ప్రవర్తనలో చూపించటము. ఇప్పుడు నీ పక్క ఆవిడ కాలు తగిలేస్తుంది అనుకోండి, కాలు తగులుతుంటే ప్రేమ కలిగి ఉంటే సహిస్తావా, లేకపోతే కాలు పక్కకు ఒక గంటుతావా? చెప్పాలి. ఏం చేస్తున్నావు? కరెక్ట్గా ఫ్యాన్ కిందకు వచ్చి కూర్చున్నావు, ఫ్యాన్ కిందకు వచ్చి కూర్చుని అక్కడ కాస్త నువ్వు బైబిల్ పట్టి ఈ లోకల్ బయటికి వెళ్ళొచ్చా, ఈ లోకల్ ఇంకో మేనత్త వచ్చి అక్కడ కూర్చుంది, ఎవరో వచ్చి అక్కడ కూర్చుందండి. కూర్చుండు కానీ అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? లెమన్ లెగ్గొట్టేసి ఆవిడేమి వెనకాల కూర్చోబెట్టేసి ఆ ఫ్యాన్ కింద మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి గంట సేపు ప్రార్థన చేస్తావు. మీకేమైనా అర్థమైందో లేదో? ఇష్టమా? దేవునికి ఇష్టమా? అప్పుడు బైబిల్ అక్కడ పెట్టుకుని వెళ్ళావు, సీట్ వేసేసావు, సీట్ ఏమో రిజర్వ్ చేసుకున్నావు, కానీ కాదు ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ బైబిల్ తీసుకుని వీరు మూలకపోయి ఫ్యాన్ తగలలేని మూల ప్లేస్ ఉంటే అక్కడే కూర్చున్నావు చూసావా? అది ప్రార్థన కన్నా గొప్పది, ఉపవాసం కన్నా గొప్పది, దేవునితో చేసే ఆ సహవాసం కన్నా గొప్పది. మన సంఘంలో ఇరుగు పొరుగు వారిని ప్రేమిందాం, ఇప్పుడు మన శత్రువులను ప్రేమిందాం, ద్వేషించిన వారిని ప్రేమిందాం. మన గ్రామాన్ని రక్షించడానికి ప్రేమ ఒక్కటే ఆయుధం. ఈ ప్రేమను చూపిస్తే చాలు. నువ్వు వాక్య చర్చలు ఎన్ని కేకలేస్తే వేసావు, గ్రామానికి అస్సలు కొంచెం కూడా సంబంధం ఉండదు. గ్రామంతో సంబంధం కలిగి ఉండాలంటే ఒకే ఒక్కటి ప్రేమ. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి. మీరు ఇరుగు పొరుగు వాళ్ళందరినీ రక్షించాలని ఆశ ఎంతమందికి ఉందో చేయి పైకెత్తి చెప్పండి. నాకు ఆశ ఉందన్న వాళ్ళు చెప్పండి.
వెంటనే మీరు రేపటి నుంచి ఏం చేస్తారంటే, మీరు మీ ఇంట్లో మీ భర్త, భార్య, కొడుకు, కూతురికి 4 కోడిగుడ్లు వేసుకున్నది కాబట్టి ఇక్కడ నుంచి 6 కోడిగుడ్లు వేయండి. మీ నలుగురికి 2 కోడిగుడ్లు, ఈ పక్క ఆవిడకు ఒక కోడిగుడ్డు వేసి కూరేసి పెట్టండి. ఈ పక్క ఆవిడ కూడా కోడిగుడ్డు వేసి గిన్నెలో కూరేసి ఈ పక్క ఆవిడకి కూడా ఇవ్వండి. వండుకున్నప్పుడల్లా ఇస్తూ ఉండండి ఎప్పుడు. అది అక్క నాకు ఎందుకు అక్క, పర్లేదు అక్క, గుడ్లు నాటు కోడిగుడ్లు అక్క, అందుకు తెచ్చిచ్చాను అక్క, దొరకవు కదా అక్క అని పక్క వాళ్ళకి ఇవ్వండి. ఇలా ప్రేమ చూపించండి. ఏదో ఒక రోజు నీ ఇంటికాడ కూట పెట్టినప్పుడు వస్తుందా రాదా, రమ్మంటే నీ వెనకాల చర్చకు వస్తుందా రాదా, ఈ ఒక సంవత్సరం రాకపోయినా 10 సంవత్సరాలు రాకపోయినా ఏదో ఒక రోజు నీ ప్రేమను బట్టి వస్తుందా రాదా. కానీ పక్కింటి ఆవిడకి కూడా ఎప్పుడైనా సరే ఆంటీ, అక్క, చెల్లి కొంచెం 4 ఉల్లిపాయలు ఇస్తావు అంటే ఉండు కూడా లేవు, ఉల్లిపాయలు అయిపోయినాయి అక్క. మరి అన్ని అవి వెళ్ళాలి. కానీ అయ్యి బాబోయ్ దీనికి కానీ ఇచ్చేవనుక అసలు అని మళ్ళీ మనకి ఇవ్వదు అసలు అని, దీనికి అస్సలు పెట్టకూడదు అని ఆ దుర్బుద్ధి ఉంది, ఎవరిని రక్షించదు. ఈ యేసునామములో మన ఇరుగు పొరుగు వారిని రక్షించాలని ఆశ ఉన్న వాళ్ళు మాత్రం చెప్పండి, ప్రేమిస్తానని చెప్పండి. ఈ పక్క వాళ్ళ మీద చేయొచ్చు చెప్పండి, నిన్ను నేను ప్రేమిస్తాను. ఈ పక్క వాళ్ళు చెప్పండి, నిన్ను నేను ప్రేమిస్తాను. దాని అర్థం ఏంటి తెలుసా? వీళ్ళని ఎలాగా ప్రేమించేస్తున్నా మనోళ్ళే కాదు. నీ పక్కన నీ ములగ చెట్టు అలా వాలిపోతుంటే ములగ చెట్టు యొక్క కొమ్మలు నరికించేసినటువంటి వెనకాలింటి ఆంటీ ఉందే, ములగాకులు రాలిపోతున్నాయి, చెట్టు కొమ్మ నరకవా నరికించేసిన ఆంటీ ఉంది కదా వెనకాల ఆవిడి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు ములక్కాలు కోసినప్పుడల్లా ఒక 10 ములక్కాళ్ళు ఆవిడకి ఇచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమవుతుందా? అర్థమైతే ఆమె చెప్దామా? నీ ఇంటి డాబా మీద నువ్వు ఏదో తోటకూర వేసుకున్నావు, గోంగూర వేసుకున్నావు, అవి వేసుకున్నావు చూసావా, అందులో కొన్ని బట్టలు 2 కట్టలు పట్టిన ఎవరికి ఇవ్వాలి? వెనక ముందు ఇవ్వండి. ఆ యొక్క ములగ చెట్టు కొట్టమంటుంది, అడగండి. కొట్టమంటుందా పెట్టమంటుందా? ఎందుకు పక్కింటి వాళ్ళతో గొడవలు జరుగుతున్నాయి? ఏమి లేదు మన దగ్గర, లవ్ లేదు కానీ కొవ్వు ఉంది మన దగ్గర. యేసునామములో ఇక్కడ మనం ఏం సంపాదిద్దాం? లవ్. ప్రేమ కలిగి యేసునామములో బ్రతుకుద్దాము గాక. చెప్పండి, ధర్మశాస్త్రం వింటే సరిపోదు అనండి, దాని ప్రకారము ప్రవర్తించాలి. ఇప్పుడు చేతుల పైకి చెప్పండి, యేసయ్యా వాక్య ప్రకారం ప్రవర్తిస్తా. ఆమేన్, హల్లెలూయా. పురుగుందా? ఉంది. ఇక్కడ ఇప్పుడు వరకు ఉంది. ఇవాళ చంపేద్దాం, దాని మీద ఎండ్రని కొట్టేద్దాం. స్తోత్రం కలుగును గాక. డెమక్రాన్ కొట్టేద్దాం. తెలుసా డెమక్రాన్ తెలుసా? పురుగుల మందు. స్తోత్రం కలుగును గాక. యేసు రక్తాన్ని కొట్టి పిచికారీ చేద్దాం. ఏ పిచికారీ చేద్దాం? యేసు రక్తం మనలో ఉన్న కొంపంతా తీసివేయును గాక. ఈరోజు మనం పరిశుద్ధమైన జీవితంగా జీవించాలి. ఇక 3వ మన్నా ఏమన్నా? 3వ మన్నా చూడండి, ఇది ఇంకా శ్రేష్టమైన మన్నా. రండి దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసాము, అది కొంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. 31వ వచనంలో ఇశ్రాయేలు దానికి మన్నాన్ని పేరు పెట్టారు. అప్పుడు 32వ వచనంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్తున్నాడని మోషే, నేను ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినటానికి నేను మీకు ఇచ్చిన ఈ ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడి అనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఆహారము అని చెప్పారే కానీ మన్నా అన్న మాట దేవుడు వాడలేదు. అది పరలోకపు ధాన్యం అనేది దేవుని యొక్క ఉద్దేశం. వీళ్ళు పెట్టుకున్నారు పేరు మన్నా అని. అయితే మరోసారి చెప్తున్నాను, ఈరోజు మీరు తిన్నారు, కానీ రేపు పొద్దుట మీరు చనిపోతారు, మీ తర్వాత మీ జీవితాలు అయిపోతాయి. కానీ మీరు దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి ఎవరికి తెలియదు. కనుక నీ పిల్లలందరూ కూడా దాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం కోసము మీరు ఏం చేయాలంటే అరణ్యంలో నేను మీకు తినడానికి ఇచ్చిన ఆహారాన్ని మీ వంశస్థులు మీ పిల్లలందరూ చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకోవటానికి ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడను. అంటే ఓమేరు అంటే అర్థం ఏదంటే, ఓమేరు అన్న మాటకు అర్థం ఏదంటే 1/2 కేజీ పట్టేది. సోలైన 1/2 కేజీ అంటే ఒక సోలడు మన్నాను పట్టమన్నాడు. స్తోత్రగలనుగా. ఎంత మన్నా? సోలడు మన్నా పట్టమన్నాడు. ఈ సోలడు మన్నా ఎందుకోసం అంటే తరతరాలు ప్రజలు కూడా తమ దగ్గర ఈ పరలోకపు ఆహారాన్ని ఉంచుకోవటం కోసం. హల్లెలూయా. అప్పుడు దాన్ని తీసిన ఎక్కడ పెట్టారు చూడండి 33వ వచనంలో. కాబట్టి మోసే అహరోన్తో నీవు ఒక గిన్నెను తీసుకుని, అంటే ఒక సోలను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకుంటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుము అనెను.
అప్పుడు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఉంచుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దానిని పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన్నా తెచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టాడండి? నిబంధన మందసం, సాక్షి మందసం దగ్గర తీసుకొచ్చి ఆ మన్నా తెచ్చి ఒక గిన్నెలో పెట్టాడండి. తర్వాత కాలంలో ఆ సోలకత్త ఏమైపోయిందంటే బంగారపు గిన్నె అయింది. అందుకని మన్నా కలిగిన బంగారపు పాత్ర అయింది. మన్నా కలిగిన బంగారు పాత్ర ఎంత ఉంటుంది? బంగారు పాత్ర అని ఎంతేమీ లేదండి, ఇంచుమించు ఒక తౌడు పట్టేటువంటి చిన్న గిన్నె అనమాట అండి. ఆ గిన్నెలో ఒక సోల్డ్ మన్నాను వేసాడటండి. ఆ మన్నా ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టారండి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టారు? దేవుని సంధిలో ఒక మన్నాను తీసుకుని వచ్చి ఎట్లా పెట్టారు. దేవుని సంధిలో పెట్టగానే అది మన్నాడికి ఏమైపోవాలి? కొంపు కొట్టాలి. కొంపు కొట్టలేదు. 3వ రోజు కొంపు కట్టలేదు. విశ్రాంతి దినానికి కొంపు కట్టలేదు. ఎన్ని రోజులకైనా అది ఏమవ్వలేదు? కొంపు కట్టలేదు. ఒక మాటలో చెప్పాలంటే అది మన్నాను అందులో పెట్టిన అహరోను చచ్చిపోయినా ఇది చచ్చిపోలేదు. దాన్ని అందులో పెట్టమని మోసే చచ్చిపోయినా ఈ మన్నా మాత్రము చచ్చిపోలేదు. ఆ తర్వాత దాని తర్వాత యాజకత్వం చేసిన ఎలియాజరు చచ్చిపోయినా, ఆ తర్వాత పిల్లలందరూ చచ్చిపోయినా, యేసుక్రీస్తు అని ఒక రకంగా చెప్పాలంటే ఆ నిబంధన మందసం ఉన్నంత కాలము ఆ మన్నా ఏ నాటికి కొంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. అది జీవిత కాలము పాడవకుండా ఉంది. హల్లెలూయా. ఒక మన్నా, మొదటి మన్నా ఒక్కరోజు మాత్రమే జీవించగలిగుండే మన్నా. రెండో మన్నా విశ్రాంతి దినం వరకు మాత్రమే జీవించగలిగిన మన్నా. ఇప్పుడు నేను చెప్తున్న మన్నా దేవుని సన్నిధిలో నిబంధన మందస్సులో ఉండే మన్నా ఎప్పటికీ చచ్చిపోని మన్నా, నిత్య జీవం కలిగిన మన్నా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ మన్నాగా మార్చబడతాం మంచిది చెప్పండి? ఇప్పుడు నిత్య జీవం కలిగిన మన్నాగా మార్చబడుదుము గాక. ఇప్పుడు మన ఉపదేశము నిత్య జీవం కలిగిన ఉపదేశంగా మారిపోవాలి. దేవుని సందులో ఉండే వ్యక్తులుగా మారిపోవాలి. దేవునితో ఉండే వ్యక్తులుగా మారిపోవాలి. అటువంటి మన్నాగా యేసు నామములో మార్పు చెందుదుము గాక. అంటే దేవుని సందులో ఉంటే ఎండిపోయిన కర్ర చిగురించింది. దేవుని సన్నిధిలో ఉంటే ఒక కుళ్ళిపోయే మన్నా, కొంపు కొట్టే మన్నా ఎప్పటికీ కొంపు కొట్టకుండా నిరంతరం నిలబడింది. అంటే నిరంతరం నిలబడటం అనేది శక్తి అది మన్నాలో ఉందా, దేవుని సన్నిధిలో ఉందా? చిగురించటం అన్నది ఆ కర్రలో ఉందా, దేవుని సన్నిధి యొక్క ప్రభావంలో ఉందా? అంటే నీవు ఎల్లప్పుడూ ఆదివారం ఒక్కరోజు విశ్రాంతి దినం పాటిస్తేనే కొంపు కొట్టలేదు. కానీ ఇది ఆదివారం ఒక్కరోజే కాదు, నిరంతరము దేవునితోనే ఉంది గనుక అది ఎప్పటికీ కొంపు కొట్టలేని మన్నాగా మార్చబడింది. హల్లెలూయా. అంటే దీనిలో ఒకే ఒక సూత్రం ఏదంటే మనము దేవునితో ఎంత అనుబంధం కలిగి ఉంటామో అంతగా మనము దీవెనకని వ్యక్తులుగా మారిపోతాము. ఎంతగా దేవుని సందులో ఉంటామో అంతగా ఆశీర్వాదకర వ్యక్తులుగా మారిపోతాం. ఇక్కడికి వచ్చిన మనందరము దేవుని సందులో నిరంతరం ఉందుముగాక, నిరంతరం ఆయనతో ఉందుముగాక. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో తరగని వాడవు. చెప్పాలి. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో తరగని వాడవు. నీవే నీవే మదగిన దేవుడవు, నించమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. ఆయన మన పక్షంగా ఎప్పుడైతే నిలుచుంటాడో, మనం ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నిలుచుంటామో ఎన్నటికీ నాశనం కాని మన్నాగా మార్చబడతాము. ఇప్పుడు మన ఉపదేశం అంతకంతకో మార్పు చెందునుగాక. ఏదో వాక్యం విని వెళ్ళిపోయే వ్యక్తులుగా కాదు. వాడు అలా ఉంటే సరిపోదు. వాక్యం విని దాని ప్రకారం జీవించే వ్యక్తులుగా మారిపోవాలి. వాక్యం విని జీవించే వ్యక్తులుగా ఉంటే సరిపోదు, ఎల్లప్పుడూ యేసుతోనే ఉండే వ్యక్తులుగా మారిపోవాలి. నా మాట అర్థమైన వాళ్ళు చెప్పే కదా ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా.
ఈ మూడో వాళ్ళ కోసం రోమీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందో చూద్దామా. రోమీలు రాసిన 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడింది, ధర్మశాస్త్ర ప్రకారము విన్నవారు నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి గైకున్న వారే నీతిమంతులుగా ఎంచబడతారు అని చెప్పారు. అయితే అంతకన్నా మరొక నీతి ఉందండి. అది ఏదంటే 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 4వ అధ్యాయము 3వ వచనంలో. అయితే లేఖనం ఏమో చెప్పుచున్నది, అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే 2వ వచనంలో ఏం చెప్తుంది, అబ్రాము క్రియల మూలంగా నీతిమంతుడు అని తీర్చబడితే అది అతనికి గర్వానికి కారణమవుతుంది. వినండి, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి, చేయిపోయి ఆమేన్ అని చెప్దామా. హల్లెలూయా. ఇంకొంచెం బాగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఉంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని వచ్చింది, చర్చలోకి వచ్చింది, వాక్యం వింటుంది కానీ ప్రేమ అన్నది అమ్మాయిలో లేదు. కానీ తన మట్టుకు తాను ఏమంటుంది అంటే, నేను ఉపవాసాలు చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, చర్చి క్రమంగా వెళ్తున్నాను, టైం అంటే టైంకి టెన్షన్ 9 అంటే 9కి వెళ్ళిపోతున్నాను, నేను పెర్ఫెక్ట్ వ్యక్తిని అనుకుంటుంది. ఎవరు? ఈ అమ్మాయి మట్టుకి ఈ అమ్మాయి తన దృష్టికి తను ఏం చెప్పండి, నీతిమంతురాలు ఈ అమ్మాయి ఉంది. స్తోత్రం కలుగునుగాక. చర్చికి సమయానికి రాకపోయినా, సమయానికి వద్దామనుకున్న సమయానికి అత్తగారు కొంచెం దగ్గు వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో పరిస్థితి అడ్డొచ్చింది కాబట్టి 1 గంట సేపు లేట్ వచ్చినా కానీ అత్తగారిని చూసి చక్కబెట్టుకుని వచ్చిందండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్కబెట్టుకుని వచ్చింది. అందువల్ల పాస్టర్ లేట్గా ఎందుకు వచ్చావు? అయ్యా మా అత్తగారికి బాగోలేదండి, అందువల్ల కొంచెం లేట్గా వచ్చాను. ఈవిడ అనుకుంటుంది, చూసావా నేను దీనిలాగా లేట్గా రాను, నేను టైం అంటే టైమే అంటుంది. ఎవరు? ఈవిడ అనుకుంటుంది, లేటుగా వచ్చాను ప్రభువా, నాయన ప్రయాణ తండ్రి కనికరించు ప్రభువా అని నలిగిన హృదయంతో ఉంది. ఈ అమ్మాయికి ఏ హృదయం వస్తా చెప్పండి? దీనంగా చూసి దీనిలా కాదు, పాటల టైంకి వచ్చేస్తాను, మొదటి పాట మందే, స్తోత్రం, ఆరాధన కూడా ఎవరిదే? మందే. మా ఇద్దరిది ఎప్పుడు లేటే, ఎప్పుడు ఏదో అని చెప్తుంది. ఎందుకంటే ఓసారి అత్తగారి ఒంట్లో బాగోలేదు అంటుంది, ఒకసారి పక్కింటి ఆవిడకి బాగోపోతే ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళని అంటుంది, ఇది అంటుంది. కానీ ఈవిడ మాత్రం దేవుని దృష్టికి హల్లెలూయా, హల్లెలూయా. చర్చి క్రమంగా రావటానికి ఎంత ముఖ్యమో ఇరుగు పొరుగు వాళ్ళ మీద ప్రేమ చూపించడం అంతకన్నా ముఖ్యం. చర్చికి రావటం ఇంపార్టెంట్ అయితే ఇరుగు పొరుగు వాళ్ళ మీద, ఇంటి వాళ్ళ మీద, తోటి సహోదరుల మీద ప్రేమ చూపించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇక 3వ వ్యక్తి చెప్తాడు, స్తోత్రం కలుగునుగాక. ఈమె వాక్యం వింటుంది, అందరికీ ధర్మాలు చేసింది, అందరికీ సహాయం చేస్తుంది, అందరికీ ఇస్తుంది. అప్పుడు ఈవిడేమనుకుంటుంది తెలుసా? ఈవిడ చేసిన క్రియలు బట్టి ఈమె దేవుని దృష్టికి ఏమైంది చెప్పండి? నీతిమంతురాలైంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతలో ఈ అమ్మాయి వచ్చిందండి. స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మాయి వచ్చి ఏం చేసింది తెలుసా పిల్లరా? అక్కడ ఈ అమ్మాయి ఉంది, అక్కడ నిలబడి. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా పిల్లరా? ఈమెకి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయట్లేదు, వాక్యం వినలేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా పాటించట్లేదు. కానీ నాకెందుకో ఈ అమ్మాయి మీద జాలి కలిగింది. స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మాయి మీద ప్రేమ కలిగింది, ఈ అమ్మాయి మీద దయ కలిగిందండి. ఈ అమ్మాయికి, అయ్యా నేను వాక్యం వినేంత అవకాశం నాకు లేదయ్యా, చర్చకు వచ్చి క్రమంగా వచ్చే అవకాశం లేదయ్యా, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించడానికి, కానుకలు ఇవ్వటానికి, లేకపోతే వాళ్ళని ఆదరించేంత డబ్బు ధనధాన్యాలు నా దగ్గర లేవయ్యా, నిన్నే నేను నమ్మి ఉన్నాను ప్రభువా అని ఇంట్లో ఉండి రహస్యంగా ప్రార్థన చేస్తుంది, ఇంట్లో ఉండి భక్తి చూపిస్తుంది, దేవుని మీద విపరీతమైన ప్రేమను కనబరుస్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచిందండి. దేవుడి మీద విశ్వాసం ఉంచితే అప్పుడు ప్రభు ఈమె యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అయింది. అందరు చెప్పండి, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. నీ పేరేం పేరు? ప్రత్యూష దేవుని నమ్మెను కనుక దేవుడు ఆ అమ్మాయిని నీతిమంతురాలుగా మార్చాడు. ఇప్పుడు ముగ్గురు నీతిమంతులు ఉన్నారు. ఒకటి తమ ఆ వాక్యం విని తమ దృష్టికి తామే నీతిమంతులు అనబడి గుంపు ఒకటి. రెండోది మంచి పనులు చేసి నీతిమంతులైన గుంపు ఒకటి. ఇంకో గుంపు ఉందండి, అది దేవుడి మీద నమ్మకాన్ని మాత్రం ఉంచి, దేవుడి మీద విశ్వాసం ఉంచి, దేవుడి కోసం ఏదైనా చేయటానికి విశ్వాస సహితమైన జీవితం జీవించిన గుంపు ఒకటి అండి. ఈ 3 గుంపులునే చూసారా, ఇక్కడ 3 రకాల నీతిమంతులు. ఇది విశ్వాస సంబంధమైన నీతి, ఇది క్రియా సంబంధమైన నీతి, అది వినే నీతి. స్తోత్రం. ఇది స్వనీతి,
ఇది క్రియల నీతి, ఇది విశ్వాసము నీతి. చెప్పండి ఇదేంటి? స్వనీతి, క్రియానీతి, విశ్వాసం. ఇప్పుడు క్రియానీతి ఉంది. ఈ అమ్మాయి నీతిమంతురాలుగా అయింది. ఎందుకు నీతిమంతురాలు అయ్యింది అంటే ఈమె నీతిమంతురాలు అయింది కాబట్టి ఈమె క్రియలు చేసింది కనుక నేను నీతిమంతురాలు మార్చాను. అప్పుడు ఈవిడేమనుకుంటుంది? నేను మంచి మంచి పనులు చేశాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఎంతో మా అత్తగారిని ప్రేమించాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను నా తోటకోళ్ళని నేను ప్రతిసారి వండిన కూరల్లో నా తోటకోళ్ళకి పెట్టాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఎంతో మంచిదాన్ని కాబట్టి, ఎంత భక్తి చేశాను కాబట్టి నన్ను ఇంత మంచి ఇల్లు 3 అంతస్తుల మేడిచ్చాడు, మా ఆయన గారు ఎంతో మంచోడయ్యాడు, స్తోత్రగలుగాక, నాకు మంచి బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చాడు, పువ్వులాంటి తెల్లగా ఎర్రగా ఉన్నటువంటి కూతుర్ని ఇచ్చాడు, దీని ముఖం దీనికేమో అది, దీనికేమో నల్ల పిల్లలు, దీనికేమో ఆ పిల్లలు, నాకైతే కొడుకు కూతుర్ని ఇచ్చాడు అని ఇదంతా నా మంచితనాన్ని బట్టే ఇచ్చాడు అనుకుంటుంది. అనుకోదా? ఎందుకని? ఈ క్రియల వల్ల, చేసిన క్రియల వల్ల ఎప్పుడైతే నీతిమంతురాలు అయిందో, ఆ క్రియల వల్ల నీతిమంతురాలు అవ్వటం అన్నది ఈమెకి జీతమే కానీ దానము కాదు. అంటే ఈ క్రియలు చేసింది కాబట్టి నేను తగిన జీతం ఇచ్చి ఈమెను ఆశీర్వదించాను. ఈమెను మంచి పనులు చేసింది కాబట్టి ఈమెకి మంచి భర్తనిచ్చాను. ఈ మంచి పనులు చేసింది కాబట్టి మంచి బిడ్డల్ని ఇచ్చాను. ఈవిడ మంచి పనులు చేసింది కాబట్టి ఈవిడికి మంచి ఇల్లు వాకిలన్నీ ఇచ్చాను. కానీ ఈవిడ మంచి పనులు ఏమీ చేయలేదు. ఏమీ చేయలేకపోయినా ఈమె నా మీద నమ్మకం పెట్టింది. కానీ నా మీద నమ్మకం పెట్టి నిన్నే నమ్మి ఉన్నాను. పాట పాడతాం కదా, నిన్నే నమ్ముకున్నాను. ఆ తీన స్వరం లేకెళ్ళి పెట్టాను నేను. హల్లెలూయా. నాది గాడిద స్వరం అన్నమాట. ఇప్పుడు తీన స్వరంతో పాడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటా. మన గాడిద స్వరం ఏమంటూ ఉంటాం, స్తోత్రం కలుగునుగాక. అయినా కానీ నేను ఏదో పాట పాడతాను, కానీ నాకు దేవుడి మీద ఏం చెప్పను, అపారమైన నమ్మకం. ఆ నమ్మకంతో నేను ఏ పనులైనా చేసేస్తాను. లేని దాన్ని కూడా ఉన్నట్టుగా ఊహిస్తాను. వెళ్ళిపోయి బలి అర్పించమంటే బలి అర్పించేటానికి వెళ్ళిపోతాను. నేను ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అంటే దేవుడు వెళ్ళిపోమన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఎక్కడ గోతులు దిగమంటే గోతులు దిగిపోతాను. ఏం చెప్తే దేవుడి మీద నమ్మకంతో ఏమైనా చేసేస్తాను. అది విశ్వాసము. స్తోత్రగలను గాక. ఆ విశ్వాసాన్ని బట్టి ఈ అమ్మాయిని ప్రత్యూసం నేను ఎలా మార్చానంటే నీతిమంతురాలుగా మార్చాను. ఈవిడ నీతిమంతురాలు అయిన తర్వాత ఈవిడ ఏమంటా తెలుసా? పిల్లలు నన్ను దగ్గరికి వచ్చి, నేను ఏ మంచి పని చేశాను నన్ను నీతిమంతునిగా చేసావయ్యా, ఏ ఉపకారం చేశాను నీతిమంతునిగా చేసావయ్యా, ఎప్పుడైనా ఈవిళ్ళ చర్చికి వెళ్ళానా, ఎప్పుడైనా ఈవిళ్ళలాగా దాన ధర్మాలు చేశానా, నేను నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నందుకే నన్ను నీతిమంతునిగా మార్చేవంటే నేను నీకు రుణస్తుని ప్రభువా, నేను రుణస్తుని ప్రభు అని దేవుని ఎడల ఎక్కువ వినవిధేయతలు ప్రేమ చూపించేది ఇప్పుడు ఎవరు? స్వనీత, క్రియానీత, విశ్వాసనీత. ఇప్పుడు మీరందరూ ఏ నీతిలో ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏ నీతిలో ఉన్నారు? నేను చెప్పే నాటి ప్రకారంగా 90% ధర్మశాస్త్రపు స్వనీతిలో ఉంటారు. ఒక 9% క్రియానీతిలో ఉంటారు. 1% అంటే అబ్రహాము లాంటి వారే విశ్వాసనీతిలో ఉంటారు. చేయెత్తి గట్టిగా వెళ్ళి చెప్దామా? మనమందరము విశ్వాస సంబంధ నీతిమంతులు అవుతాము గాక. ఇప్పుడు ఈ బిడ్డ ఎంతనని ప్రేమిస్తుంది. దీనికి యేసు ప్రభువు చెప్పిన ఉదాహరణ నేను చెప్తాను, వినండి. స్తోత్రం కలుగును గాక. అర్థమైతే గట్టిగా వెళ్ళి చెప్తారా? ఇంకా బాగా ఎలా అంటారా? హల్లెలూయా. ఏసే చెప్పిన మాట ఏదంటే, ఒకరోజు ఏసే సీమోను అనే ఒక వాని ఇంటికి వెళ్ళి భోజనాలకి వెళ్ళాడు. లోకాసువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. వెళ్ళినప్పుడు అతను ఏసై రాగానే ఏసై కోసం మేకమాంసం వండేశాడు, మంచి డ్రింక్స్ తయారు చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు, మంచి భోజన బల్ల పెట్టాడు. ఆ భోజన బల్ల మీద అన్ని పింగాణి పాత్రలో భోజనం ఏర్పాటు చేశాడు. కానీ కాలు కొట్టుకోవటం నీళ్ళు ఇవ్వలేదండి. వచ్చి రాగానే ముద్దు పెట్టుకోలేదు. వచ్చి రాగానే సేకరించి రండి పాస్టర్ గారు అని చెప్పేసి ఆహ్వానం పలకలేదు. కానీ ఈ లోగలో అక్కడికి ఒక పాపాత్ములైన ఒక స్త్రీ వచ్చిందండి. ఆమె పాపి, పనికి మాలిన పనులు చేసింది. కానీ ఏసై మాట విని ఏసైనే నమ్ముకుంది. స్తోత్రగలను గాక. నమ్ముకుని ఇక్కడ కూర్చుని కాలు దగ్గర కూర్చుని తల వంచేసి ఏడ్చేస్తుంది. ఆయన పాదాలన్నీ తడిపేస్తుంది. జుట్టుతో ఏం చేస్తుంది? తుడిచేస్తుంది. ఆమె తెగేడు చేస్తుంది. ఈ కుళ్ళుబోతుడు ఉన్నాడు, ఎవడో పరిసేయుడు. ఏం పేరు? పరిసేయుడు, సీమోను. వాడు అన్నాడు, ఇది పనికిమాలిన సంగతి, ఇది పనికిమాలిన సంగతి యేసుబాబుకి తెలియదా అని మళ్ళీ కుళ్ళిపోతున్నాడు. అదే పురుగు. అర్థమవుతుందా లేదా?
లోపల పురుగు పట్టేసింది. ఆ పురుగు పట్టి ఏం చేస్తున్నాడు, ఇది పనికి మన దాని సంగతి తెలియదా, కాళ్ళు దగ్గర కూర్చుంటే ఒక్క తొండి తానొచ్చు కదా, దాన్ని బతికేటువంటిది అలా చేయొచ్చా, నేను ఇంత అలా భోజనం పెడితే, ఇన్ని అలా మేకమాంసం పెడితే, ఇంత అలా డ్రింక్స్ పెడితే, ఇన్ని చేస్తే అసలు నా వైపు ఇలా కూడా చూడట్లేదు, ఈవిడొక్క చూస్తున్నాడు, పాపం ఇలాగ చూస్తున్నాడు, ఇలాగంటున్నాడు, భోజనం ఎప్పుడు తింటాడా మహానుభావుడు లోపల అనుకుంటూ కుళ్ళుపోతే ఇది పనికి మన దాని సంగతి తెలీదా అన్నాడు. అప్పుడు యేసయ్య, సిమోను నేను నీకు కథ చెప్పనా అన్నాడండి. స్తోత్రగలుగాక. ఒక వ్యక్తి ఒక ధనవంతుడికి 10 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఒక ఆయన తన దగ్గరకు వచ్చి ఇంచుమించుగా ఒక 50 లక్షల రూపాయలు అప్పు పట్టుని వెళ్ళాడు. అప్పు తీర్చలేక ఇంకా అప్పులు పాలైపోయాడు. ఒక ఆయన తన దగ్గర నుంచి ఒక 50 రూపాయలు పట్టుని వెళ్ళాడు. 50 రూపాయలు పట్టుని వెళ్ళిన వాడు ఓ రోజు ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యో నేను అప్పు తీర్చలేకపోతున్నాను, 50 రూపాయలు నా దగ్గర లేవా అన్నాడు. అలాగే 50 లక్షల రూపాయలు అప్పులున్నవాడు కూడా నా దగ్గరకు వచ్చాడు. యజమాని దగ్గరకు వచ్చాడు, అయ్యా అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమి లేదా, ఇల్లు అమ్మినా కూడా రాదయ్యా, స్థలం అమ్మినా రాదయ్యా, పిల్లం బిడ్డలతో ఉన్నానయ్యా, బతకడానికి ఇంకేమీ లేదయ్యా, నా ఇలా దయ చూపించండి అయ్యా అన్నాడు. అంటే అతన్ని ఆ యజమానుడు, పోలేరా 50 లక్షలు పోతావు, నాకు 50 కోట్లు ఉంది, నాకు ఏం లెక్క, పో ఏం పర్లేదు, నీ అప్పు నాకు ఇవ్వక్కర్లేదు, ఇదిగో ఇంటికాయంతలు పట్టునెళ్ళిపో, పత్రాలు పట్టునెళ్ళిపో అని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఆయన మహా సంతోషంతో వెళ్ళాడు. 50 రూపాయలు అప్పు ఉన్నవాడు వచ్చాడు, అయ్యా నాకు కూడా డబ్బులు లేవయ్యా, ఇవ్వటానికి ఏమీ లేవయ్యా అన్నాడు. 50 రూపాయలు ఎంత అక్కర్లేదు, మర్చిపో, నీ అప్పుడు క్షమించేసాను పంపించేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఇద్దరిలో ఆ యజమానుడు పిలవగానే పరిగెత్తుకుని 50 రూపాయలు అప్పు క్షమించినవాడు పరిగెత్తుకుని వస్తాడు. పిలవగానే 50 లక్షల రూపాయలు అప్పు ఉన్నవాడు పిలవగానే ఇలా రా అని పిలవగానే ఎవడు పరిగెత్తుకుని వస్తాడు? ఏ పని చెప్పినా ఎవడు చేస్తాడు? 50 రూపాయలు అప్పు ఉన్నవాడు చేస్తాడా? 50 లక్షలు అప్పు ఉన్నవాడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? అయ్యో ఆయన నా ఎక్కువగా ఈ యజమాని కోసం గొప్ప ఎవరు చెప్తారు? ఎక్కువ పాపం చేసినవాడు, ఎక్కువ తప్పు చేసినవాడు, ఎక్కువ పాపాలు క్షమించబడినవాడు ఆయన ఎక్కువగా ఆ యజమాని కోసం గొప్ప చెప్తాడు. నువ్వు మామూలుగా చర్చకు వచ్చో, ఏ రోగం లేకుండా వచ్చో చర్చలకు వచ్చో వాక్యం వెంటనే వెళ్తున్నావు, కానీ క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి, భయంకర పాపం చేసావు, ఒక దుర్మార్గమైన జీవితం జీవించి ఏసే దగ్గరకు వచ్చావు, ఏసని పాపాలు క్షమిస్తే మైక్ ఎట్టుకుని సాక్ష్యం ఎవరు ఎక్కువ బాగా చెప్తారో తెలుసండి? వాళ్ళు ఎక్కువ సాక్ష్యం చెప్తారు కదా, వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా ప్రేమించే ప్రత్యూష లాంటి వ్యక్తులు ఇప్పుడు దేవుడికి కావాలి. చేయిపోయేది గట్టిగా ఆమేన్ అని చెప్తా. ఇంకోసారి ఎలా చేయాలో ఊపి చెప్పండి, ఆమేన్. ఇది ఎక్కువ పాపం చేస్తావు, వీడు కన్నీళ్ళతో ఏం చేస్తున్నా కాళ్ళని నేనేమనుకోకే, నన్ను ఎలా నిలబెట్టారేటిన ఆయన వచ్చిన కాడి నుంచి నువ్వు కాలు కొడుకు నీళ్ళు ఇచ్చావా సీమాన్? ఇవ్వలేదు పాస్టర్ గారు, ఈ భోజనాలు వండటంలో మర్చిపోయింది. కాబట్టి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఇవిడి మామూలు నీళ్ళతో కాదు కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతుంది. నీళ్ళు గొప్ప, కన్నీళ్ళు గొప్ప. వచ్చి రాగానే గంధం నీళ్ళు ఎలా జల్లివారు పూర్వకాలం మంది, మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఎవరైనా చల్లట్లేదు. స్తోత్రగలను గాక. ఆడవాళ్ళు ఎవరిని ఇంట్లో కొత్త ఏం రాసేవారు, మెడకి కొంచెం గంధం రాశారు. ఇప్పుడు ఒక్క ముఖం కూడా ఎవరు గంధం రాయట్లేదు. వస్తుంటే గుమ్మాల దగ్గర ఎలా ఉండి చిల్లెట్ నీళ్ళ గంధం నీళ్ళు, సెంట్ నీళ్ళు, ఏ నీళ్ళు జల్లివారండి. అలాగే నేను వస్తున్నప్పుడు కనీసం సెంటు అయినా సరే ఇలాగ స్ప్రే అయినా చేసావా? చేయలేదు. ఈమె విలువైనటువంటి సుమారుగా 3 లక్షల రూపాయల ఖరీదైన అత్తరం తీసుకొచ్చి నా పాదాల మీద పోసేసింది. నువ్వు అలా చేసావా? చేయలేదు సార్. అప్పుడు వచ్చిన కాంచి నువ్వు వచ్చి రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకుని రండి సార్ అని కౌగిలించుకుని ఒక ముద్దెని పెట్టావా? నువ్వు కనీసం షేక్ హ్యాండ్ అని ఇచ్చావా? కానీ వచ్చిన కాంచి నా పాదాలను విడవకుండా ముద్దు పెడుతుంది. ఈమె విస్తారంగా ప్రేమిస్తుంది. ఈమె దేవుని సన్నిధిని అత్తుకున్నటువంటి మన్నా, ఈమె పరిశుద్ధపు మన్నా, ఈమె ఆవరణపు మన్నా, ఈమె అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో ఉండేటువంటి మన్నా. చప్పట్లు కొడితే గట్టిగా స్తోత్రాలు చెల్లిందమ్మా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడుద్దాం. మనందరము దేవుని సన్నిధిలో ఉండే మన్నాగా మారిపోవాలి. ఎప్పుడు పిలిస్తే ప్రభు ఎప్పుడు రమ్మంటే అప్పుడు అర్ధరాత్రి పిలిచిన పరిగెత్తుకుని వచ్చేయాలి. ఎప్పుడు దేవుడు ఏం చేయమంటే చేయాలి. ఉద్యోగం రిజైన్ చేయి అని చెప్పగానే చేసేయాలి. ఈ నల్ల అబ్బాయినే పెళ్లి చేసుకో అంటే ఏం చేయాలి చెప్పండి? నన్ను నల్లోడు కొట్టేస్తారు అని అనకూడదు. స్తోత్రం కలుగుండు గాక. నల్లోడు తెల్లగా మారటానికి ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, రాసేద్దాం. స్తోత్రం కలుగుండు గాక. అవసరం అయితే బ్యూటీ పార్లర్ తీసిన నల్ల మొక్కను కదా ఏదో పేస్ట్ పూవించేసి అని తెల్లగా చేసి పాడేద్దాం.
హల్లెలూయా. చాలాసార్లు ఈ నొంగ చూసి నేను కుళ్ళిపోతుంటాను నేను. ఆ తెలుపు చూడండి ఎంత తెలుపో, కొంచెం ఇమ్మంటే కూడా ఎప్పుడు ఇవ్వడండి. స్తోత్ర కలుగును గాక. ఆ నల్ల తోలు ఈయన పక్కన నిలబడితే చూడండి నా ముఖం ఎలా కనబడుతుంది. ఎంత నల్ల ముఖం, ఎంత తెల్ల ముఖం. అబ్బా ఆ నవ్వు చూడండి, ఆ స్టైల్ చూడండి, ఆ పళ్ళు చూడండి ఎంత ఉందో, నా పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ తెల్లటి అమ్మాయి ఈ నల్లోని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోమంటే ఏం చేయాలి చెప్పండి? అదే అతి పరిశుద్ధ స్థలపు మన్నా, దేవుని సన్నిధిపు మన్నా. ఒకవేళ నాకు కొంచెం అవుట్ ఉందండి, స్తోత్ర కలుగును గాక. ఎంబీబీఎస్ చదివిందండి ఈ అమ్మాయి, స్తోత్ర కలుగును గాక, మంచి ఉన్నది. వీళ్ళ నాన్నగారు అన్నారు, ఈ అబ్బాయి నల్లగొన్నా కాలు కొంచెం కుంటే అయినా అవుట్ అయినా చాలా మంచోడే, పెళ్లి చేసుకోవే అన్నాడండి. మారు మాట్లాడకుండా పెళ్లి కానీ చేసుకుని నా భుజం మీద కానీ చెయ్యేసింది అంటే స్తోత్ర కలుగును గాక. ఇది పరిశుద్ధమైన మన్నా, త్యాగాన్ని చేసే మన్నా. ఏదో పెట్టడంతో కాదండి, జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తులు కావాలి. చేయిపైకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏమన్నాగా మారిపోవాలి అవుదామా? అంత సీనుద్దులేండి బాబు, జస్ట్ ఏదో కొంచెం ఎదురుకి ఎత్తే చాలు. నీ బిడ్డని దేవుని సేవకి ఇయ్యి అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? ఎంత జాగ్రత్తగా పెంచానండి, ఉద్యోగం చేస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో చదివించానండి, అది కూడా కాకినాడ మరీ పంపించి ఆటో కట్టి పంపించి ప్రతిరోజు పొద్దున లేసి భోజనం చేసి ఇంత చదివించిందల్లా మీ సేవకి ఇచ్చేయటానుక. ఏం అడిగినా ఇస్తాను కానీ, అవసరమైతే 500 ఇమ్మంటే ఇస్తాను, 5000 ఇమ్మని ఇస్తాను కానీ 500 అయితే ఇస్తాను, అంతగా ఎక్కువ ఇవ్వను. స్తోత్ర కలుగుండగా. నా బిడ్డను మాత్రం దేనికి ఇవ్వను, అడిగితే కూడా ఇవ్వగలిగేటువంటి కృప యేసునామములో మనందరి దేవుడు ఇచ్చిందిగా. హల్లెలూయా. మనందరూ ఏమన్నాగా మారిపోవాలి? అతి పరిశుద్ధపు మన్నా. చెప్పండి ఏంటి? ఇంకా బాగా చెప్పాలి, యేసునామములో మారే కృప దేవుడు అనుగ్రహించును గాక. అలా మారితే ఏం జరుగుతుందో తెలుసా పిల్లరా? ఒకటి మరి బాగా వినండి, వాక్యం విని వెళ్ళిపోయేవారు. రెండోది వాక్యం విని దాని ప్రకారం చేసేవారు. మూడోది వాక్యం విని వెళ్ళిపోయేవారు కాదు, వాక్యం విని దాని ప్రకారం చేసేవారు కాదు, వారే వాక్యముగా మారిపోయేవారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. వాళ్ళు ఎలా మారిపోవాలి చెప్పండి? వాక్యంగా మారిపోవాలి. వారి జీవితమే వాక్యంగా మారిపోవాలి, వాళ్ళ బ్రతికే వాక్యంగా మారిపోవాలి, వాళ్ళ లక్ష్యమే వాక్యంగా మారిపోవాలి. ఎల్లప్పుడూ వాక్యము 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 వాక్యాన్ని అంటిపెట్టుకుపోవాలి. అటువంటి కృప యేసునామములో దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చేయిపైకి ఆమేన్ 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 అని చెప్దాము. హల్లెలూయా. వాక్యం విని వెళ్ళిపోతావా? వాక్య ప్రకారం జీవిస్తావా? లేకపోతే దేవుని సందులో నిత్యం ఉండిపోతావా? ఆ మన్నా ఎప్పుడు అతి పరిశుద్ధ మన్నా, బంగారు పాత్రలోకి వచ్చిన మన్నా నిరంతరం ఎక్కడ ఉండిపోయింది? పరిశుద్ధ మన్నా ఆదివారం ఒక్కరోజు మాత్రం వచ్చి వెళ్ళిపోయే మన్నా. ఇంకో మన్నా బయట ఉండిపోయే మన్నా, అది ఆవరణలో కురిసే మన్నా. ఇది పరిశుద్ధ స్థలంలో ఉండే ఆదివారం వచ్చి వెళ్ళిపోయి విశ్రాంతి దినపు మన్నా. ఇది దేవుని సందులో నిత్యం ఉండిపోయే మన్నా. మనం నిత్యం ఉండిపోయే మన్నాగా మారిపోవాలి. ఓ హల్లెలూయా. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు తన దగ్గరికి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ వాక్యాన్ని బోధించేవారు. వాక్యాన్ని బోధించే వాళ్ళందరూ ఆ వాక్యం బోధించేవారు. కొంతమంది యేసయ్య పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తినేసి వెళ్ళిపోయేవారు. మరికొంత వాక్యం విని యేసయ్య నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను బాగు చేయ ప్రభు అంటే ఆయన దగ్గర స్వస్థతలు పొందుకునేవారు. కానీ మరికొంతమంది మాత్రము యేసయ్యను విడిచిపెట్టకుండా ఆయన వెంబడే వస్తూ ఉంటే ఒక రోజున యేసయ్య అన్నాడు, కొండ మీదకి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఒకరోజు కిందకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆ 12 మందిని తనకిష్టమైన వారందరినీ 13వ వచనం 3వ అధ్యాయం 13వ వచనంలో 3వ అధ్యాయము 13వ వచనంలో తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లు, అందరూ చెప్పండి, వారు తనతో కూడా ఉండినట్లు. మళ్ళీ చెప్పండి, వారు తనతో కూడా ఉండినట్లు. మరోసారి చెప్పండి, మనము యేసుతో కూడా ఉన్నట్లు. అంటే యేసుతో కూడా ఉన్నటువంటి యేసు ఎక్కడికి వెళ్తా కూడా అక్కడికి. అలా యేసుతో కూడా ఉన్న వాళ్ళు ఏం చేశారు చూద్దామా? ఒక లూకాసు వార్తలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయం కాదు 8వ అధ్యాయము 2వ వచనములో, ఇంకా చదవాలంటే 8వ వచనం కూడా చదువుతాం. 8వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ప్రతి పట్టణములో
ప్రతి గ్రామములో సంచారం చేస్తూ 12 మంది శిష్యులను అపవిత్రాత్మ చేతలు పెట్టినటువంటి కొందరు స్త్రీలు అనగా మగ్దలేని మరియా, అలాగే కూజా భార్యగు యోహన్న, సూసన్న ఆయనతో కూడా చెప్పండి ఆయనతో కూడా ఉండేది. 3వ వచనం, నాతో కలిసి అందరూ చదవాలని కోరుకుంటున్నాను. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చారు. అంటే కూడా ఉంటూ ఏం చేస్తూ వచ్చారు చెప్పండి. అంటే ఆ 12 మంది శిష్యులకి యేసయ్య కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యేసుతో కూడి ఉండి పరిచర్య చేస్తున్నారు. ఎలా పరిచర్య చేస్తున్నారు? యేసయ్యన్న వండమని ఇస్తే వండటం కాదండి, వారు ఆస్తిని తెచ్చి వారి ఆస్తితో యేసయ్యకు ఉపచారం చేస్తున్నారట. అంటే ఇప్పుడు కోటాలన్నీ ఎలా పెట్టాలి? ఇప్పుడు జాన్సన్ గారు తమ బ్యాంకులో అప్పు తెచ్చుకుని బండి అమ్మేసి, లేకపోతే ఏదో అమ్మేసి, లేకపోతే రింగ్ తీసి అమ్మేసి బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తెచ్చి ఆ 10,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టి కోటాలు పెట్టాలి. అది మన పద్ధతి. కానీ వాళ్ళ పద్ధతి ఏంటి తెలుసా? యేసుతో కూడా ఉంటూ యేసు కూడా భోజనం ఎవరు పెడుతున్నారు? వాళ్ళ తమ ఆస్తితో కూడా ఆయనకు పరిచర్య చేశారు. వారు యేసుతో కూడా ఉన్నవారట. స్తోత్రం కలుగునుగాక. చెయ్యెత్తి గట్టిగా ఆమెను చెప్దామా? ఆ యేసుతో కూడా ఉన్నవారిలో ఒక అమ్మాయికి పేరు మరియా. ఆమె 7 దెయ్యాలు పట్టుకున్న మరియట. కానీ యేసుతో కూడా ఉండటం వల్ల 7 దెయ్యాల బిడ్డ విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే యేసుతో నువ్వు కలిసి సహవాసం చేస్తావో నిన్ను వెంబడించిన పురుగులు లాంటి 7 దెయ్యాలు నీతో ఉండకుండా దూరం అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే యేసుతో కలిసి సహవాసం చేస్తావో నిన్ను పట్టి పీడిస్తున్న 7 దెయ్యాల్లో ఒక దెయ్యం పేరు అప్పు, 2వ దెయ్యం పేరు రోగం, 3వ దెయ్యం పేరు సైతానీయ శక్తులు, 4వ దెయ్యం పేరు మనశ్శాంతి లేకపోవటం, 5వ దెయ్యం పేరు త్రాగుడు వ్యసనాలు, 6వ దెయ్యం పేరు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మాట వినగలేని తిరుగుబాటుతనము, 7వ దెయ్యము మనకున్నటువంటి పాప పిశాచులన్నీ కూడా. ఈ 7 దెయ్యాలు కూడా యేసుతో ఎప్పుడైతే సహవాసం చేస్తావో అవన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవునగాక. అంటే అందువల్ల ఒక పురుగు కాదు 7 పురుగులు పోయినాయి. ఈరోజు మనలో ఉన్న పురుగులన్నీ యేసునామములో పోవునుగాక. దెయ్యాలన్నీ పోవునుగాక. నీ ఇంట్లో దురాత్మలన్నీ తొలగిపోవాలని మనం అందరూ యేసుతో కలిసి సహవాసం చేయాలి, యేసుతో కలిసి ఉండాలి, యేసుతో ఎల్లప్పుడు ఉండాలి. ఎక్కడెక్కడ ఉన్నారు ఇలా అంటారండి బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను యేసుని నేను ఒక పట్టణానికి వెళ్ళాను, కూడా నా పట్టణానికి వస్తున్నాడు. ఒక గ్రామానికి వెళ్ళాడు, మళ్ళీ రాజమండ్రి వెళ్ళాను, రాజమండ్రి నా కూడా వచ్చేస్తున్నాడు. మళ్ళీ నేను కుడుపూరు వెళ్ళాను, కుడుపూరు వస్తున్నాడు. మళ్ళీ కాకినాడ వెళ్ళాను, కాకినాడ వస్తున్నాడు. మళ్ళీ తుని వెళ్ళాను, తుని వస్తున్నాడు. వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ వస్తున్నాడు. పక్క ఉన్నటువంటి వీకే రాయపురం వెళ్ళి ఈకే రాయపురం వస్తున్నాడు. నా వెనకాల ఎలా తిరుగుతున్నాడో అలా తిరగటమే అతి పరిశుద్ధపు మన్నా. చేపైకైతే ఆమెన్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక బిడ్డ విని వెళ్ళిపోయిన బిడ్డ, మరొక బిడ్డ విని దాని ప్రకారం చేసిన బిడ్డ, ఒక బిడ్డ విని దాని ప్రకారం చేయటం కాదు ఆయనతో ఉండిపోయిన బిడ్డ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్దామా? ఏం అర్థమైంది మీరు అందరూ చెప్పండి. వినలేదా? ఒక బిడ్డ వాక్యం విని వెళ్ళిపోయిన బిడ్డ, ఒక బిడ్డ వాక్యం విని దాని ప్రకారం చేసిన బిడ్డ, ఇంకో బిడ్డ వాక్యం విని దాని ప్రకారం చేస్తూ ఆయనతోనే ఉండిపోయిన బిడ్డ. ఎలా ఉందో చెప్పండి. ఎంతమంది ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నారు? గట్టిగా ఆమేన్. మనం అతి పరిశుద్ధము మన్నాగా మారిపోదుము గాక. జస్ట్ విని వెళ్ళిపోయే ఆ ఉపదేశం మనకొద్దు. విని వాక్య ప్రకారం చేసేటువంటి కొన్ని సంఘాల వల్ల మనం ఉండొద్దు. మన సంఘం ఎల్లప్పుడూ యేసుతోనే ఉండాలి, ఎల్లప్పుడు యేసు కోసమే బతకాలి, యేసు కోసమే జీవించాలి. అయితే మన ప్రాణాలు కూడా పెట్టడానికి తెగించే సంఘముగా మన సంఘం మారిపోవాలి. యేసు కోసం జీవితాలు త్యాగం చేసే సంఘముగా మారిపోవాలి. యేసు కోసం నిలబడే వ్యక్తులుగా మారాలి. మారుతానన్న వాళ్ళు చేపే గట్టిగా ఆమేన్ అని చెప్దామా? అటువంటి మన్నాగా యేసు నామములో మారిపోదుము గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చివరి మాట చదువుకుందాం చూడండి. అలా ఉంటే ఏం జరుగుతుంది? 3వ అధ్యాయం 14వ వచనంలో వారు తనతో కూడా ఉండటానికి ఉన్నందువల్ల దేవుడు ఏం చేశాడంటే వారికి వారికి ఏమి ఇచ్చాడు తెలుసండి? దెయ్యములు వెళ్ళగొట్టే అధికారము, రోగాల్ని తొలగించే అధికారము,
సైతాను శక్తులను జయించే అధికారము యేసయ్య ఈ బిడ్డలకి ఇచ్చేసాడట. స్తోత్రం కలుగును గాక. అంటే ఈయన నాతో ఉండటాన్ని బట్టి, నన్ను పట్టుకుని ఉండటాన్ని బట్టి నాకు ఏ అధికారం ఉందో అధికారాన్ని ఈ బిడ్డకి ఇచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ బిడ్డ దెయ్యాలను వెలగొడుతున్నాడు, రోగాలను స్వస్థపరుస్తున్నాడు, ఏదైనా చేయగలుగుతున్నాడు. వ్యాధులన్నీ యేసునామములో బిడ్డకు లొంగుతున్నాయి. ఈ యేసునామములో మన వీకే రాయి పొరలో ఉన్న ప్రతి సైతాను దురాత్మ శక్తులని యేసునామములో మన సంఘానికి లోబడును గాక. మన సంఘం ఎదుటి ఏ సైతాను శక్తులు నిలవనేరదు. మన సంఘం ఎదుటి ఏ దురాత్మ శక్తులు, ఏ వ్యాధి బాధలు నిలవలేవు. క్యాన్సర్ గడ్డలు కూడా మన సంఘంలో కరిగిపోవును గాక. వ్యాధులు మన సంఘంలో రాగానే వ్యాధులు తొలగిపోవును గాక. దెయ్యాలు పట్టిన వాళ్ళు రాగానే దెయ్యాలు వడిలిపోవును గాక. మన 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 సంఘం ద్వారా అద్భుతాలు సూచకులు యేసునామములో జరుగును 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 గాక. అలా జరగాలంటే మన సంఘం ఎవరితో కలిసి ఉండాలి? ఏసుతో ఉంటే దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నా. దయ్యాన్ని చూసి నువ్వు భయపడటం కాదు, దయ్యాలు నిన్ను చూసి పారిపోతాయి. 7 దయ్యాలు కలిగినటువంటి మరియ కూడా దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు మరియే దయ్యాలు వెళ్ళగొడుతుందండి. శ్మశానంలోకి పొద్దుటే తెల్లవారుజామున వెళ్ళిపోయింది. దయ్యాలు ఒకప్పుడు దయ్యాలు పట్టుకున్నట్టు మరియ దయ్యం అంటే భయపడిపోయింది. మరియ యేసయ్య శ్మశానంలో సమాధిలో ఉన్నాడంటే ఆ సమాధి దగ్గరకు వచ్చేసింది. తెల్లవారుజామునే చీకటి అంటే భయం లేకుండా, దయ్యాలంటే భయం లేకుండా వచ్చింది. అక్కడ యేసయ్య యొక్క కుడివైపు, యేసయ్య యొక్క తల వైపున ఒక దేవదూత చూసింది, యేసయ్య పాదాల దగ్గర ఒక దేవదూతను చూసింది. ఒకప్పుడు దయ్యాలను చూసినటువంటి మరియ ఇప్పుడు దేవదూతలు చూసే మరియగా మారిపోయింది. గట్టిగా 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 కమాన్ 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 కమాన్. యేసు నిన్ను కూడా అలా చేయాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు దయ్యాలు భయపడిపోయిన నీవు దేవదూతలతో సహవాసం చేసే వ్యక్తిగా దేవుడు మారుస్తున్నాడు. దేవదూతలతో సహవాసం చేసే వ్యక్తిగా మారుతున్నాడు. దేవదూతలు వచ్చి మరియతో మాట్లాడుతున్నాయి. మరియా ఎందుకు ఏడ్చుచున్నావు, ఆయన ఇక లేడు అని చెప్తున్నాయి. అంటే దేవదూతలతో సహవాసం చేశాను. ఒకప్పుడు ఈ మరియా ఎవరితో సహవాసం చేసింది? దెయ్యాలతో. వ్యభిచారమనే దెయ్యం, రకరకాల వ్యసనాలనే దెయ్యం, త్రాగుబోతనే దెయ్యం మరియను పట్టుకుంది. కానీ ఈ రోజున అదే మరియా దేవదూతలతో సహవాసం చేసే మరియగా మారి ఈరోజు నువ్వు అతి పరిశుద్ధమైన మన్నాగా యేసునామములో మారిపోదుము గాక. ఎంతమంది మారాలని ఆశపడుతున్నారు? మీ ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టాలని ఆశ ఉంటే చెప్పే కదా ఆమెనని చెప్తారా? ఓ పక్క వాళ్ళు చెప్పండి, దెయ్యాలని వెళ్ళగొడదాం, రోగాల్ని స్వస్థపరుద్దాం. హల్లెలూయా. దేవదూతలు చూద్దాం, దేవదూతలతో మనతో మాట్లాడును గాక. మన సంఘం చూడగానే దెయ్యాలు వణికిపోవును గాక. శేఖర్ శక్తులు గడగడ 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 లాడిపోవును గాక. చెప్పాలి చెప్పాలి, శేఖర్ శక్తులు గడగడ 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 లాడిపోవును గాక. హల్లెలూయా. వాళ్ళేదో మృదంగం గడగడ గడగడ ఆడించడం కాదు, మనం చూసాలి గడగడ గుండె కొట్టుకుపోవును గాక. మన సంఘం నిలబడితే చాలు, సైతాను శక్తులు వణికిపోవాలి. అలా జరగాలంటే అతి పరిశుద్ధ స్థలము మన్నాగా యేసునామములో మారిపోదుము గాక. మన యేసుతో ఎల్లప్పుడూ కలిసి ఉందము గాక. ఎంతమంది యేసులతో కలిసి ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది యేసుతో సహవాసం చేయాలనుకుంటున్నారు?